ఓకే. యూజర్ ఇన్పుట్ అన్నారు కదా మీరు. సో ఓకేనండి, మీరు డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు కొంచెం సెషన్ ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే. రైట్. ఇప్పుడు మనం జనరల్గా ఒక ఇన్పుట్ ఇవ్వాలనుకోండి, మనకి డిఫాల్ట్గా యూజ్ అయ్యే ఫంక్షన్ ఇన్పుట్. ఈ ఇన్పుట్ అనే ఫంక్షన్ ఇచ్చేస్తే మనకి దీన్ని ఏమీ లోపల ఏమీ రాయకుండా దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు ఒక బాక్స్ వస్తుంది. ఇక్కడ మనం ఇష్టం వచ్చిన ఇన్పుట్ ఎంటర్ చేయొచ్చు. ఓకే. కానీ ఇక్కడ మనకి బాక్స్ ఈ పర్టికులర్ వాల్యూ అనేది దేనికి అసైన్ అవుద్ది? ఈ పర్టికులర్ వేరియబుల్కి అసైన్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకి దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇన్పుట్ అడిగినప్పుడు, ఇప్పుడు మీరు ఏటీఎంలోకి వెళ్ళారండి, మీరు ఏటీఎంలోకి వెళ్ళంగానే అక్కడ 4 డాష్లు వచ్చినాయి అనుకోండి, మీరు ఏటీఎం కార్డు పెట్టంగానే మనకి పిన్ అని తెలుసు. అట్లా ప్రతిసారి కూడా మనం వాడుతున్నదే ఉండదు కదా, ప్రతి సిచ్యువేషన్ కూడా. అక్కడ మనకి ఏం కావాలి అని చెప్పి ప్రాంప్టింగ్ ఇవ్వాలి అది మనకి. ఆ ప్రాంప్టింగ్ కోసం మనం ఇక్కడ ఏం పెడుతున్నాం అంటే ప్లీజ్ ఎంటర్ యువర్ పిన్ అన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది స్ట్రక్ అయిపోయింది. ఎందుకు స్ట్రక్ అయిపోయింది అంటే ఇందాక మనం ఎగ్జిక్యూట్ చేసి ఇన్పుట్ ఇవ్వలేదు దానికి. కాబట్టి అది ఇంకా ఇన్పుట్ వస్తుందేమో అని కంపైలర్ వెయిట్ చేస్తుంది. దాన్ని మీరు ఎక్కడ చూడొచ్చు అంటే ఇక్కడ స్క్రీన్ మీద మీరు ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుందా రౌండ్ సర్కిల్. అక్కడ జనరల్గా సర్కిల్ ఖాళీగా ఉంటుంది, హాలో సర్కిల్ ఉంటుంది. ఇది ఫుల్ అయిపోయిందంటే మనం ఇచ్చే ఇన్పుట్ కోసం వెయిట్ చేస్తుంది అనమాట అది. ఓకే. ఇప్పుడు ఇట్లా స్ట్రక్ అయిపోయినప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు చేయాల్సింది ఇక్కడ కెర్నల్లోకి వెళ్ళి ఇంటరప్ట్ కానీ రీస్టార్ట్ కానీ కొట్టండి. అప్పుడు ఇక్కడ మీకు సర్కిల్ మళ్ళీ మీకు ఫ్రీ అవుతుంది. ఓకే రైట్. ఇప్పుడు మళ్ళీ దీన్ని మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు ఏమడుగుతుంది చూడండి, ప్లీజ్ ఎంటర్ యువర్ పిన్. ఇది క్లియర్గా ఉంది కదా, మనం ఇన్పుట్ ఇవ్వడానికి నేను ఏం కొట్టాను 1 2 3 4 అని కొట్టా. ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూలోకి 1 2 3 4 వచ్చింది. కానీ ఏంటిది ఇది స్ట్రింగ్, నాట్ ఏ స్ట్రింగ్ లిటరల్. ఎందుకనే స్ట్రింగ్ లిటరల్ కాదు? మనం మాన్యువల్గా కోడ్స్ ఇవ్వలేదు కాబట్టి, కోడ్స్ ఇచ్చి క్రియేట్ చేయలేదు కాబట్టి దీన్ని. ఓకే. కానీ మనకి యాక్చువల్గా మన పిన్ అనేది ఎలా ఉంటుంది, నంబర్ ఫార్మ్లో కదా ఉండాల్సింది. పిన్ అనేది ఫ్లోట్ వాల్యూలో ఉండదు కదా, ఫ్లోట్ వాల్యూలో ఉండాలి. కాబట్టి మనం ఏమంటే జనరల్గా ఇంట్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం. ఇంట్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుంటే మనం ఇచ్చే నెంబర్ ఇంటిజర్గా తీసుకుంటుంది. అది ఏ టైప్ అని ఎట్లా చెక్ చేస్తాం? ఓకేనా. ఫాంట్ సైజ్ పెంచరా? మీకేంటిది ఇంకెక్కడ డౌట్? కొంచెం ఫాంట్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేయండి. ఇప్పుడు ఓకేనా? ఓకే 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 డన్. చెప్పండి. సో ఇప్పుడు డౌట్ ఏంటి? అక్కడ ఏ వాల్యూలో మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు కదా, ఫండమెంటల్ టైప్స్ మనం ఇంటీజర్ బూలియన్ కాంప్లెక్స్ ఏదైనా ఏ వాల్యూ అని ఇవ్వచ్చు. ఎక్కడ ఏ ఈక్వల్ టు ఆల్రెడీ మనం ఇన్పుట్ ఫంక్షన్ డిఫైన్ చేసాం కదా. అంటే ఐ మీన్ మై క్వశ్చన్ ఈజ్ లైక్ మనం ఏదైనా వాల్యూ అనేది మనం డిఫైన్ చేయొచ్చు అంటున్నా టైప్స్. either it may be integer or నువ్వు ఫ్లోట్ ఇవ్వచ్చు ఇక్కడ. ఫ్లోట్ వాల్యూ నీకు తీసుకోవచ్చు, బూల్ వాల్యూ తీసుకోవచ్చు. స్ట్రింగ్ వాల్యూ డిఫాల్ట్గా నువ్వు ఏమి ఇవ్వకపోతే స్ట్రింగ్ వాల్యూనే వస్తుంది ఆటోమేటిక్గా. కాంప్లెక్స్ వాల్యూ ఇవ్వచ్చు, ఇంట్ వాల్యూ ఇవ్వచ్చు. ఇన్ని ఫంక్షన్లు మీరు ముందు వాడుకుంటే దేనికి కావాల్సింది అది వస్తుంది. ఇది మీకు ఐ థింక్ నేను చూపించినట్టే ఉన్నాను. ఇంకేంటి డౌట్ మీది? క్లియరా ఇది? క్లియర్. ఓకే రైట్. నా విల్ మూవ్ టు ఫంక్షన్స్ అండి. అసలు ఫంక్షన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఫంక్షన్? ఫంక్షన్ ఫంక్షన్స్ ఆర్ వాల్యూస్
functions for A value piece of and code can be assigned to can be reused. సారీ, A piece of code can be reused. So to use multiple times, we can write a function. We can use it. ఓకే, ద డెఫినేషన్ ఈజ్ ఓకే. నాకు అది ఫంక్షన్ అనేది మనకి ఎందుకు, ఫంక్షన్ ఏం చేస్తుంది? గాయస్ మీ దగ్గర నుంచి నాయిస్ ఏమన్నా ఉంటే మీరు మ్యూట్ పెట్టేసుకోండి. చెప్పండి. ఒక పీస్ ఆఫ్ కోడ్ ని మల్టిపుల్ టైమ్స్ రీయూజ్ చేసుకునేంత ఫ్లెక్సిబుల్ గా ఏదైనా ఒక పీస్ ఆఫ్ కోడ్ ఉంది వేర్ ఇట్ నీడ్స్ టు బి రీయూజ్డ్ ఇన్ ద ప్రోగ్రామ్ మల్టిపుల్ వేస్. సో మనం దాన్ని ఆ ఫ్లెక్సిబుల్ గా రాసుకోగలిగే ఆ పీస్ ఆఫ్ కోడ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ ఫంక్షన్. ఎగ్జాంపుల్ లాగిన్ ఫంక్షన్ అని అనుకోండి, మల్టిపుల్ టైమ్స్ అవసరమైనప్పుడల్లా వాడుకునేటట్టు పెడతాము. అండ్ దానికి ఇన్పుట్ ఇచ్చేది స్టాండర్డ్ వేరియబుల్. ప్రతిసారి ఆ పర్టికులర్ ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు ఇచ్చే వేరియబుల్స్ అవి కొంచెం ఫ్లెక్సిబుల్ గా పెట్టుకోగలిగితే దట్స్ బికమ్ ఫంక్షన్. ఇప్పుడు నేను మీకు సింపుల్గా చెప్తాను చూడండి. మనం లెంత్ అనే ఫంక్షన్ వాడాము. లెంత్ అనే ఫంక్షన్ వాడడం అంటే అది దాన్ని ఏం ఫంక్షన్ అని చెప్పాము? మనం ఇన్బిల్ట్ ఫంక్షన్ అని చెప్పాము కదా. లెంత్ అనేది ఏం చేస్తుంది మనకి? మనం ఏ స్ట్రింగ్ పంపిస్తే ఆ స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చెబుతుంది అది. అది లెంత్ అనేది ఆ పర్టికులర్ స్ట్రింగ్లో ఉండే క్యారెక్టర్స్ని కౌంట్ చెయ్యాలి అని చెప్పి దానికి ఎవరు చెబుతున్నారు? మనం చెప్పామా దానికి? గైస్ అర్థం చేసుకుంటాను, ట్రై చేయండి. ఇట్ ఈస్ లిటిల్ బిట్ ట్రికీ బట్ వెరీ ఈజీ ఇఫ్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు లెంత్ అనే ఫంక్షన్ మనకి ఎందుకు ఉపయోగపడుతుందండి? It returns the length of a string. కదా. ఇప్పుడు లెంత్ ఆఫ్ ఏ, నేను లెంత్ అని చెప్పి అడిగాను అంతే. నాకు అది 6 అని ఎట్లా ఇచ్చింది? చెప్పండి. Number of characters counted. అవును, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని కౌంట్ చేసే అది ఇచ్చింది. కానీ మనం అక్కడ చెప్పలేదు కదా దానికి నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని కౌంట్ చేసి ఇవ్వు అని చెప్పి. అది ఆల్రెడీ రాసింది. లాంగ్వేజ్ని ఎవడైతే తయారు చేశాడో వాడు లెంత్ అంటే ఒక స్ట్రింగులో ఉండే క్యారెక్టర్స్ని కౌంట్ చేసి ఆ కౌంట్ని రిజల్ట్గా ఇవ్వాలి అని చెప్పి ఒక ప్రోగ్రామ్ రాసి ఆ ప్రోగ్రామ్ మొత్తానికి కలిపి ఒక పేరు పెట్టాడు, అదే లెంత్. ఆ లెంత్ అనే ఫంక్షన్లో ఈ పర్టికులర్ క్యాలిక్యులేషన్ జరుగుతుంది. క్లియరా అండి? Clear. ఓకే, ఈ లెంత్ అనేది దానిపైన కనిపించే ఒక నేమ్ అంతే. ఫస్ట్ ఏం చేస్తుంది ఇది? అది స్ట్రింగా కాదా చెక్ చేస్తుంది. స్ట్రింగా కాదో చెక్ చేసిన తర్వాత అందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో 1 by 1 కౌంటర్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది. అప్పుడేమవుతుంది? దాంట్లో ఎంతవరకు ఉంటే అంతవరకు చూపించి అది ఆ రిజల్ట్ని ఇస్తుంది. క్లియర్? ఇప్పుడు మనకి అన్ని బిల్ట్-ఇన్ ఫంక్షన్సే కాదు, మనం కొన్ని బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ చూసాం. ఏంటి మనం చూసిన బిల్ట్-ఇన్ ఫంక్షన్స్? ఒకసారి మొత్తం చెప్పండి. ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన ప్రతి బిల్ట్-ఇన్ ఫంక్షన్ చెప్పండి. ప్రింట్, టైప్, length, ID, length, లెన్, binary, ఇంట్, బైనరీనా? దాని పేరేంటి? bind, BA, float, బిఐ అన్న. complex, బిఐ అని నేను చెప్పలేదండి. బైనరీ అంటే బులియన్ ఫంక్షన్ చెప్పాను నేను. కాంప్లెక్స్, ఇంకా స్ట్రింగ్, ఇంకా ఇంకేమైనా బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ డిస్కస్ చేసాం మనం. ప్రింట్, టైప్, ఐడి, లెంత్, ఇంట్, ఫ్లోట్, ఇన్పుట్, ఇంకా absolute, ABS, power, POW. ఇంకా Is integer. ఈజ్ ఇంటిజర్ ఏం చేస్తా చెప్పండి.
వ్యాలిడేట్ Integer ఏం చేస్తుంది చేస్తుంది? ఇంటీజర్ వా అందులో ఉన్న Whether అది true or వేరియబుల్ ఇంటీజరా కాదా అనేది వ్యాలిడేట్ చేస్తుంది. ఒక లిటరల్ అనేది ఒక ఫ్లోట్ లిటరల్ ఉందనుకోండి, ఒక ఫ్లోట్ వాల్యూ ఉందనుకోండి, ఆ ఫ్లోట్ వాల్యూ ఇంటిజర్ రా కాదా అని చెప్పి చెక్ చేస్తుంది అది. నిన్న డిస్కస్ చేసాం కదండి. Starts with, ends with. Inbuilt functions. ఎవరికన్నా క్లారిటీ లేకపోతే ఒకసారి ఇక్కడ చూడండి. ఓకేనా? నెక్స్ట్ స్టార్ట్స్ విత్, Ends with. ends with, రీప్లేస్ చూసాం కదండి. చేసాం. ఇంకా ఇవన్నిటికీ మనకు వచ్చే రిజల్ట్ అనేది ఎట్లా వస్తుంది అంటే, ఆల్రెడీ పైథాన్ లాంగ్వేజ్ని కనిపెట్టిన వాడు ఈ పర్టికులర్ ఫంక్షనాలిటీని అంతా రాసి, ఆ ఫంక్షనాలిటీ అంతటిని ఒక బ్లాక్లో పెట్టి, ఆ బ్లాక్ ఒక నేమ్ ఇచ్చాడు, ఆ నేమ్లే ఈ ఫంక్షన్లో. క్లియర్ అండి? ఫంక్షన్ అంటే ఒక ఐడియా వచ్చిందా? బేసిక్ ఐడియా. వీటిని కమాండ్స్ అనొచ్చా కదా? కమాండ్స్ అనకూడదు. అనకూడదా? కమాండ్స్ అనకూడదు. కమాండ్ అని చెప్పి ఎప్పుడు యూజ్ చేస్తామంటే, మీరు సిఎండిలో యూజ్ చేసే అప్పుడు, లేకపోతే ఇట్లా ఏదన్నా రాసినప్పుడు వీటిని మాత్రమే కమాండ్స్ అంటాం మనం. డైరెక్ట్గా లేకపోతే కోడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి, ఆపరేషన్ వర్క్ అవ్వడానికి లాంగ్వేజ్లో ఉండే వాటిని కమాండ్స్ అనకూడదు. ఇంటర్ఫేస్లో ఉండే వాటిని కమాండ్స్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఐఆర్ ఉంది, ఇది కమాండ్. ఓకే, సిడి ఉంది, ఇది కమాండ్. అర్థమైందా డిఫరెన్స్? అర్థమైంది. రైట్. ఆర్ స్క్రిప్ట్, ఎల్ స్క్రిప్ట్ ఫంక్షన్స్ కదా. ఏంటిది? ఆర్ స్క్రిప్ట్, ఆర్ అర్థం కాలేదు. వైట్ స్పేసెస్ ని రిమూవ్ చేస్తారు. ఎల్ స్ట్రిప్, ఆర్ స్ట్రిప్. స్ట్రిప్, ఆర్ స్ట్రిప్, ఎల్ స్ట్రిప్. ఓకేనా? ఇవన్నీ ఉన్నాయి కాబట్టే మనకు ఆ ఫంక్షనాలిటీ అంత ఈజీ అయింది. జస్ట్ ఆలోచించండి. ఇవన్నీ లేవనుకోండి, వీటికి కూడా మనం ఒక ప్రోగ్రామ్ రాయాలి, ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. ఇంకో దీన్ని తీసుకో, ఒక ఇంక్రిమెంటల్ క్రియేట్ చెయ్యి, n=0 పెట్టు, ఫస్ట్ క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళు, నెక్స్ట్ దానికి వెళ్ళు, నెక్స్ట్ కూడా క్యారెక్టర్ ఉంటే n=1కి వెళ్ళు, 2కి వెళ్ళు, 3కి వెళ్ళు, అట్లా కౌంట్ చెయ్యి అని చెప్పి మనం రాయాల్సి వచ్చేది. కానీ ఆల్రెడీ అందరూ వాడతారు కాబట్టి లాంగ్వేజ్ డెవలపర్ కూడా ఏం చేశాడు, ఆ కోడ్ రాసేసి ఆ బ్లాక్కి నేమ్ ఇచ్చాడు. క్లియర్ అండి? ఎనీవన్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? ఫైండ్ కూడా ఫంక్షనే కదా? ఫైండ్ మనం డిస్కస్ చేసామా? డిస్కషన్ అంటే నేను మీరు పంపించిన PDF లో చదివినట్టు గుర్తు. లేదు, చేసినాం కూడా కదా. ఫైండ్ కమాండ్ యూజ్ కూడా చేసినట్టు కదా. ఫైండ్ కాదు, ఫంక్షన్ కాదు. ఫైండ్ కమాండ్ మనకి వాడినప్పుడు ఏది రిటర్న్ చేసిందంటే దాని లెంత్ ఏదో ఫైండ్ అండ్ రీప్లేస్ ని కాంబినేషన్ లో వాడాలి. ఫైండ్ ఏం చేస్తుంది? ఫైండ్ ఫంక్షనాలిటీ ఏం చేస్తుందండి? ఒక వేరియబుల్ లో పర్టికులర్ వాల్యూ ఫైండ్ చేస్తున్నాం.
దాని పొజిషన్ డిస్ప్లే చేస్తుంది. వర్డ్ పొజిషన్ నేను మీకు ఇక్కడ స్టార్ట్ క్లియర్గా అవుతుంది చెప్పాను. పాయింట్ అన్నమాట. ఫైండ్ ఫంక్షన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫైండ్ లోపల మనం ఏదన్నా ఒక సబ్స్ట్రింగ్ ఇస్తాము, ఆ సబ్స్ట్రింగ్ కానీ అందుట్లో ఉంటే ఆ సబ్స్ట్రింగ్ యొక్క స్టార్టింగ్ ఇండెక్స్ ఇస్తుంది, ఒకవేళ ఆ సబ్స్ట్రింగ్ లేకపోతే -1 అనే రిజల్ట్ ఇస్తుంది అని చెప్పాను మీకు. ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి గుర్తుంటుంది. -1 ఎందుకు వచ్చింది? నేను అడిగింది అందుట్లో లేదు కాబట్టి. -1 వచ్చింది. అదే ఇప్పుడు నేను ఈ టీ స్టార్టింగ్ ఇండెక్స్ ఎంత? 2 0 1 2 టీ 0 1 2. చూడండి, సరిగ్గా చూడండి, స్ట్రింగ్ని డిఫైన్ చేసిన స్ట్రింగ్ని సరిగ్గా చూడండి. స్పేస్ ఉంది అక్కడ. 3 అక్కడ స్పేస్ ఉందండి. డి కంటే ముందు ఒక స్పేస్ ఉంది. స్పేస్ కూడా క్యారెక్టరే కదా మనకి. ఓకే 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 సారీ చూడలేదు. ఇవన్నీ నేను మీకు ఎందుకు గుర్తు చేస్తూ ఉంటానంటే కనీసం మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేస్తే అన్న గుర్తుంటుంది అని. ఓకే, క్లియర్? ఇంకేమైనా ఫంక్షన్స్ మర్చిపోయామండి? ఓకే, రైట్. ఈ ఫంక్షన్స్ వల్ల యూజ్ ఏంటి ఒకసారి చూడండి. ఇప్పుడు built-in functions because they come along with the Python language itself. వాటిని built-in functions ఎందుకు అంటున్నాము? ఆల్రెడీ పైథాన్ లాంగ్వేజ్ని డెవలప్ చేసినోడే ఈ ఫంక్షనాలిటీని కూడా ఇంప్లిమెంట్ చేసి దానికి ఒక నేమ్ ఇచ్చి మన మొక్కను పడేసాడు. అందుకే వాటిని built-in functions అంటున్నాము. అట్లాగే ఆడిచ్చినయే కాకుండా వీ కెన్ ఆల్సో క్రియేట్ ఫంక్షన్స్ దోస్ పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్, దోస్ ఆర్ కాల్డ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఇప్పుడు ఆడిచ్చిన వాటిని మాత్రమే వాడుకోవాలి, ఇంకా మీరేం చేయడానికి కుదరదంటే లాంగ్వేజ్ యొక్క లిమిటేషన్ ఉంటుంది. అట్లా కాకుండా మనం కూడా మనకు కావాల్సిన దాన్ని డిఫైన్ చేసుకోవచ్చు. మనం ఏదన్నా ఒక స్పెసిఫిక్ టాస్క్ చేస్తున్నామంటే ఆ టాస్క్కి సంబంధించిన దాన్ని ప్రతిసారి రిపీటివ్గా చేస్తున్నాం. ఒక కంపెనీలో మనం పనిచేస్తున్నామండి, మనం ఒక ఫంక్షనాలిటీని చేస్తున్నాం, మనతో పాటు ఇంకో 30 మంది 40 మంది 50 మంది కూడా అదే ఫంక్షనాలిటీని మల్టిపుల్ టైమ్స్, అదే కోడ్ని మల్టిపుల్ టైమ్స్ రాస్తున్నారు. సో అప్పుడు మనం ఏం చేస్తాము? బాగా ఆప్టిమైజ్డ్ వేలో ఒకసారి ఆ కోడ్ రాసేసి ఆ కోడ్ని ఆ ఫంక్షన్ని అందరికీ షేర్ చేసేసినా, లేకపోతే లాంగ్వేజ్లో ఒక బేసిక్ లైబ్రరీ ఎక్కడైతే వాడు డిఫాల్ట్గా రాసిన ఫంక్షన్స్ అన్నిటిని తీసుకెళ్ళి పెట్టాడో అదే ప్లేస్లో మనం దీన్ని కూడా పెట్టేసామనుకో, ఆడు లాంగ్వేజ్లో ఆ ఫీచర్ ఇవ్వకపోయినా కానీ మనం కోడ్ రాసుకున్నాం కాబట్టి మనం దాన్ని స్పెసిఫిక్గా వాడుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. క్లియర్ అండి? అట్లా మనం లాంగ్వేజ్తో పాటు వచ్చినాయి కాకుండా మన ఫంక్షనాలిటీ కోసం మనం డెవలప్ చేసుకునే ఫంక్షన్స్ని యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అంటాం. క్లియర్ ఎవ్రీవన్? క్లియర్. యా క్లియర్. రైట్. ఇప్పుడు చూడండి, థర్డ్ పాయింట్ చూడండి. Functions break code into smaller chunks. Those are utilized for tasks that a program uses repeatedly. ఇందాక ఫస్ట్లో స్టార్టింగ్లో ఎవరో డెఫినేషన్ లాగా చెప్పారు. ఏమంటున్నాడండి వీడు? ఏంటిది అక్కడ మీనింగ్ ఏంటి? దాని మీనింగ్ ఏంటిది? ఒక పెద్ద ఫంక్షనాలిటీ ఉందనుకోండి, ఒక పెద్ద కోడ్ ఉంది. ఈ కోడ్ను మనము ఒక ఫంక్షనాలిటీ ఫామ్లోకి మార్చేసుకున్నాం అనుకోండి, మల్టిపుల్ ప్లేసెస్లో మల్టిపుల్ టైమ్స్ మనం యూస్ చేసుకోవచ్చు. దీన్ని ఒకదాన్ని ఇండిపెండెంట్గా, దీన్ని పిలిచిన తర్వాత దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇది. ఇప్పుడు మనకి ఒక కంపెనీలో డిపార్ట్మెంట్ ఎట్లాగా, ఈ డిపార్ట్మెంట్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఈ డిపార్ట్మెంట్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఈ డిపార్ట్మెంట్. సో అట్లాగా ఇదొక ఫంక్షన్ రాసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక వర్క్ చేయాలనుకున్నప్పుడు ఇది ఫస్ట్ చేయాలి, ఇది సెకండ్ చేయాలి, ఇది థర్డ్ చేయాలి అనుకోండి. అప్పుడు ఏం చేద్ది? మనం వీటిని మళ్ళీ అక్కడ జస్ట్ కాల్ చేసుకుని మనం మార్చుకుని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే? సో నెక్స్ట్, instead of writing the same code each time the program needs to perform the task, it will just call the function.
ఏంటిది, ప్రతిసారి అదే కోడ్ వాడతామని తెలిసినప్పుడు ప్రతిసారి దాన్ని రాయడం కంటే మనము ఆ రాసి ఉన్నటువంటి కోడ్ని కాల్ చేసుకుని యూటిలైజ్ చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ ఎఫెక్టివ్ వే. ఇంకోటి చూడండి, సమ్ టైమ్స్ వీ నీడ్ టు రిపీట్ సమ్ కోడ్ సెవెరల్ టైమ్స్ ఇన్ ఏ రో. ఇన్ దిస్ ప్లేస్ లూప్స్ ఆర్ యూస్ఫుల్. లూప్స్ అంటే ఏంటి, కథాగమనాన్ని చూద్దాం. ఓకే, మన ఫంక్షన్ యొక్క ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఏంటి అంటే జస్ట్ చూడండి, ఫంక్షన్లో ఎప్పుడూ కూడా మన డిఫాల్ట్గా ఓకే ఇప్పుడు లెంత్ అనే ఫంక్షన్ ఉందండి. లెంత్ అనే ఫంక్షన్ని మనం కానీ చెక్ చేస్తే ఏం చూపిస్తుంది చూడండి, ఇక్కడ ఇది ఏమని చెప్తుంది, లెంత్ అనే ఫంక్షన్ ఇది ఒక ఫంక్షన్, ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది ఒకటి అని చెప్తుంది. నేను మీకు మీరు ఏదన్నా ఒక ఫంక్షన్కి సంబంధించి ఫంక్షనాలిటీ అనేది మీకు తెలియకపోతే నేను మీరు ఏం చేయాలని చెప్పాను, నేను మీకు ఏం చేయాలని చెప్పానండి, హెల్ప్ వాడమన్నా. హెల్ప్ ఆఫ్ లెన్. చూడండి ఇప్పుడు హెల్ప్ ఆన్ బిల్ట్-ఇన్ ఫంక్షన్ లెంత్ ఇన్ మాడ్యూల్ బుల్టిన్స్. బుల్టిన్స్ అనే మాడ్యూల్లో బుల్టిన్ ఫంక్షన్ లెంత్కి సంబంధించిన హెల్ప్ ఇది. ఇది ఏం చేస్తుంది చూడండి, ఇది ఒక ఆబ్జెక్ట్. మనం ఒక ఆబ్జెక్ట్ ఇస్తుంటే అది ఏమి ఇస్తుంది మనకి, ఏం రిటర్న్ వాల్యూని ఇస్తుంది, రిటర్న్ ద నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ఏ కంటైనర్. కాయస్ అర్థమవుతుందా, రిటర్న్ ద నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ఏ కంటైనర్. మనం ఒక సీక్వెన్స్ని కానీ ఒక దేన్నన్నా కానీ ఒక కంటైనర్ అనుకుంటే అందుట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అనే దాన్ని మనకి రిటర్న్ చేస్తుంది. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెల్ప్ ఆఫ్ ఇంకో ఫంక్షన్ చెప్పండి ఏదన్నా, ఫైండ్. ఇది ఎందుకు రాలేదు మరి, ఫైండ్ అనేది ఎందుకు రాలేదు మనకి, ఎప్పుడు వస్తుంది ఫైండ్, ఎక్కడేగా మనం ఎగ్జిక్యూట్ చేసింది. ఇదేంటిది, ఇందాకడవి ఇన్బిల్ట్ ఫంక్షన్స్, ఏంటి దీనికి ఒక పేరు చెప్పాను కదండి నేను నిన్న మీకు, స్ట్రింగ్ మెథడ్స్. స్ట్రింగ్ మెథడ్స్ ఇప్పుడు ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అన్నిటికీ పనికొచ్చాయి. అయితే ఈ స్ట్రింగ్కి సంబంధించిన ఆపరేషన్స్లో యాక్టివ్ అయ్యాయి స్ట్రింగ్ మెథడ్స్. ఒకసారి చూడండి, చూడు, బిల్ట్-ఇన్ ఫంక్షన్ ఫైండ్, మెథడ్ ఆఫ్ బిల్ట్-ఇన్స్ స్ట్రింగ్ ఇన్స్టెన్సెస్. సబ్ స్ట్రింగ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెక్ చేసుకోవాలి, ఇంటిజర్. రిటర్న్ ద లోయెస్ట్ ఇండెక్స్ ఇన్ ఎస్ వేర్ సబ్ ఈస్ ఫౌండ్ such that sub is contained within the string. Optional arguments that are interpreted as a slice notation. Return -1 on failure. ఓకేనా, క్లియరా? హెల్ప్ ఫంక్షన్ ఐడెంటిఫై చేసుకుంటాం, యూజ్ చేసుకుంటాం. అర్థమైందా అండి, అర్థమైందా? అర్థమైంది. సో ఇక్కడ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే యాక్చువల్గా ఇందాక నుంచి మనము లెంత్ అని ఒక దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ దాని గురించే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే రాను ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మీద క్లారిటీ వస్తే మీకు ఊప్స్ కాన్సెప్ట్ అర్థమవుతుంది, కోడ్ని డీబగ్ చేయడం అర్థమవుతుంది. కాన్సన్ట్రేట్ చేయండి, చాలా కాన్సన్ట్రేట్ చేసినారు వాళ్ళ క్లాస్ మీరు. లెంత్ అనేది ఒక వేరియబుల్, దాని వాల్యూ అనేది ఏంటిది, ఆ బిల్ట్-ఇన్ ఫంక్షన్. ఎలాగో నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఒక వేరియబుల్లో ఏం చేస్తున్నామండి, ఒక వేరియబుల్లో మనం ఏం చేస్తున్నాము, సింపుల్గా ఏ ఈజ్ ఈక్వల్ టు 12 అని చెప్పి స్ట్రింగ్ లిటరల్ ఇచ్చాం. ఇదేంటిది, ఇది వేరియబుల్ లేకపోతే నేమే కదా ఏ అనేది. 12 అనేది ఏంటిది, 12 అనేది ఏంటిదండి, ఈ పర్టికులర్ వాల్యూ అనేది, ఈ పర్టికులర్ రైట్ సైడ్లో ఉన్నది ఏంటిది, అది ఏకి అసైన్ చేసే వాల్యూ, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, దాని టైపు స్ట్రింగ్ అని వచ్చింది. ఈ లెంత్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, దాని లెంత్ని ఐడెంటిఫై చేస్తుంది. లెంత్ని ఐడెంటిఫై చేసింది. ఇక్కడ చూడు, ఈ లెంత్ అనే దాని టైప్ ఏంటి అని చెప్పి చెక్ చేస్తే ఏ టైప్ అండి అది,
built-in function. built-in function or method? built-in function or method? ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి, మళ్ళీ క్లియర్గా చూడండి. లెంత్ ఈజ్ ఏ వేరియబుల్ అండ్ ఇట్స్ వాల్యూ ఈజ్ ఏ బిల్ట్-ఇన్ ఫంక్షన్. How int, string, float, bool and complex, all these have types like length also has its type, that is built-in function or method. ఇప్పుడు ఇక్కడ చూడండి, లెంత్ ఈజ్ ఈక్వల్ టు, ఒకసారి చూడండి ఇక్కడ, లెంత్ ఈజ్ ఈక్వల్ టు, నేను మీకు ఎందుకంటే ఇది మళ్ళీ దాని ఇన్బిల్ట్ నేచర్ని చేంజ్ చేస్తున్నాను ఇక్కడ. లెంత్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నేను ఒక స్ట్రింగ్ని అసైన్ చేశాను. కనిపిస్తుందా మీకు ఇక్కడ? యాక్చువల్గా లెంత్ అనేది ఫంక్షన్ కదండి. హలో, ఉన్నారా? ఫంక్షన్ లెంత్ అనేది. లెంత్ అనేది ఒక ఫంక్షన్ కదా. ఇప్పుడు నేను లెంత్ని ఏం చేస్తున్నానంటే, లెంత్కి ఒక వాల్యూ అసైన్ చేస్తున్నాను నేను, ఎల్ఈఎన్ అనే దానికి. ఏం వాల్యూ అసైన్ చేశాను? ఐఎమ్ అసైనింగ్ న్యూ వాల్యూ టు ద బిల్ట్-ఇన్ ఫంక్షన్ లెంత్, నేమ్ లెంత్ అని చెప్పి ఈ పర్టికులర్ వాల్యూని అసైన్ చేశాను. ఇప్పుడు లెంత్ అంటే నాకు ఏం వస్తుంది? ఆ స్ట్రింగ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, లెంత్లో ఏముంది? ఈ స్ట్రింగ్ ఉంది. దీని డేటా టైప్ ఏంటిది? స్ట్రింగ్. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? లెంత్ అనేది ఒక నేమ్ అనేది విషయం అర్థం చేసుకున్నారా? ఎల్ఈఎన్ అనేది ఒక నేము. ఎల్ఈఎన్ కానీ, ప్రింట్ కానీ, లేకపోతే ఇంట్ కానీ, ఫ్లోట్ కానీ, బులియన్ కానీ, ఇవన్నీ కూడా ఏంటి? ఒక నేమ్స్. ఆ నేమ్కి వచ్చే వాల్యూ అనేది దాని ఇంటర్నల్ ఫంక్షనాలిటీ. గైస్ అర్థమవుతుందా? ఇప్పుడు అదే నేను ఇప్పుడు ఏం చేశాను? అదే లెంత్ ఫంక్షన్ వాడాను. ఇదేం చెప్తుంది? ఇప్పుడు ఏమి ఎర్రర్ ఇస్తుంది? అది మర్చిపోయింది. ఆ లెంత్ అనే ఫంక్షనాలిటీని అది మర్చిపోయింది. దానికి ఏం చెప్పాం మనం? లెంత్ అంటే నువ్వు ఆ లాంగ్వేజ్ డెవలప్ చేసినోడు ఇచ్చింది కాదు, ఐఎమ్ అసైనింగ్ అని చెప్పి. ఇప్పుడు చూడండి, లెంత్ కదా, లెన్ ఆఫ్, చూసారా? ఇది మనం ఎక్కడ అప్లై చేసాం? ఇండెక్సింగ్ అప్లై చేసేటప్పుడు ఇది ఏంటిది? ఒక వేరియబుల్ నేమ్, ఒక స్ట్రింగ్ని మనం అసైన్ చేస్తే ఆ వచ్చే నేమ్. అంతే, అంతే కదా. అర్థమైందా? అర్థమైందా అండి? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? అంటే లైక్ బిల్ట్-ఇన్ ఫంక్షన్ ని మనం వేరియబుల్ లోగా కన్వర్ట్ చేసుకుందాం, అంతే కదా? బిల్ట్-ఇన్ ఫంక్షన్ని వేరియబుల్ లాగా కన్వర్ట్ చేసుకోవాలా? బిల్ట్-ఇన్ ఫంక్షన్ అనేది ఒక వేరియబుల్కి ఒక వాల్యూ ఎట్లాగా? ఏ ఈజ్ ఈక్వల్ టు 12 అంటే ఏ అనేది దాని నేమ్, 12 అనేది దాని వాల్యూ. ఓకే, ఇప్పుడు బిల్ట్-ఇన్ ఫంక్షన్ లెంత్ అనేది ఉంది. లెంత్ అనేది దాని నేము, దాని వాల్యూ ఏమవుద్ది? మనం లెన్ అని యూజ్ చేసినప్పుడు 6 అని ఆన్సర్ వస్తుంది కదా, పైథాన్ అని క్యాలిక్యులేట్ చేసి. ఆ లోపల ఫంక్షన్ ఏదైతే ఉందో చూసావా? నువ్వు ఈ స్ట్రింగ్ తీసుకో, ఇందులో ఉన్న క్యారెక్టర్స్ని కౌంట్ చేయి, ఇలా కౌంట్ చేసి ఫైనల్గా ఇంత ఈ నెంబర్ నువ్వు అని చెప్పి చెప్తున్నాడు చూసావా? ఆ బిల్ట్-ఇన్ ఫంక్షన్లో ఉన్న ఫంక్షనాలిటీ అనేది ఈ లెన్ యొక్క వాల్యూ. ఓకే ఓకే, అర్థమైందండి? ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి. The variable name len is a keyword in Python even though we can change its value. But this is not a good practice. Changing the value of len can make our code confused because it's easy to mistake the new len for the built-in function. ఇప్పుడు నేను సింపుల్గా మీకు చెప్తున్నానండి, బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ని, కీవర్డ్స్ని చేంజ్ చేస్తే ఏమవుద్ది అనేది. ఇప్పుడు మీ బైక్ ఒక ఇండికేటర్ ఉంటుంది కదా, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ ఇండికేటర్, లెఫ్ట్ సైడ్ అంటారు, లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వస్తుంది. రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ లైట్ వెలుగుతుంది, రైట్ సైడ్ వెళ్ళొచ్చు మీరు, ఇండికేటర్ రైట్ సైడ్ వస్తుంది. అట్లా కాకుండా మీ మెకానిక్, సార్ మన బండిని కొత్తగా డిజైన్ చేద్దాం, మీరు లెఫ్ట్ సైడ్ అంటే రైట్ సైడ్ వస్తుంది, రైట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది అన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మీరు ప్రాపర్గా గుర్తుపెట్టుకుని ప్రతిసారి ప్రతి సిచ్యువేషన్లోనూ కూడా జాగ్రత్తగా వేసారనుకోండి, పర్లేదు, సేఫ్గా వెళ్తారు. అట్లా కాకుండా మీరు మర్చిపోయి రైట్ సైడ్ వెళ్ళాల్సినప్పుడు మీరు రైట్ సైడే వేసి అదేమో లెఫ్ట్ సైడ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సో అదే ఎఫెక్ట్. మనకి కీవర్డ్స్ అని చెప్పి కొన్ని ఉన్నాయి. ఆ కీవర్డ్స్ ఏంటి అంటే ఐ విల్ షో యూ. కీవర్డ్స్ అంటే ఏంటి?
ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో కనెక్టింగ్ వర్డ్స్ ఉన్నాయండి, అవి ఎలా వస్తాయి? ఇంగ్లీష్లో నౌన్స్, వెర్బ్స్, యాడ్వర్బ్స్ కాకుండా రిమైనింగ్ థింగ్స్ అన్నీ ఏంటి అండి? ఇంగ్లీష్ అండి, మన పైథాన్ కాదు పని, ప్రాక్టీస్ చేయలేదు అనడానికి. అందరూ కామన్గా మీనింగ్ని ఇంటెన్షన్ని యూజ్ చేయడానికి వాడతాం కదా, దానికంటూ ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉండదు, సిచ్యువేషన్ బట్టి మారిపోతూ ఉంటాయి. నా ప్రొనౌన్స్ సరే, సారీ ఇంగ్లీష్ ప్రొనౌన్స్, వెర్బ్స్, కనెక్టింగ్ వర్డ్స్, కంజంక్షన్స్, ఇంటర్జంక్షన్స్, వద్దులేండి ఇంగ్లీష్ పొజిషన్స్. ఓకే రైట్. ఒకసారి చూడండి, నేను ఏమంటున్నా అంటే కీవర్డ్ అనేది ఏంటి అంటే మనకి పైథాన్ లాంగ్వేజ్లో కొన్ని స్పెసిఫిక్ కీవర్డ్స్ ఉన్నాయండి. ఆ కీవర్డ్స్ అనేవి ఏంటి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను మీకు. ఆ తర్వాత నేను మీకు కీవర్డ్స్ చూపిస్తాను. ఇప్పుడు జనరల్గా మనం నేమ్స్ ఏం పెట్టుకుంటాము? ఏ వెంకటేశ్వరరావు, ఏ మోహను, ఏ వశిష్ఠాను, ఏ శ్రీకాంత్, సాయి అని పెట్టుకుంటాం. ఓకే, ఈ నేములు పలానా నేమ్ పెట్టుకోవద్దని మనకు ఎవరన్నా చెబుతారా? మనం పెట్టుకోవాలని డిసైడ్ అయితే మనకి ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకుంటాం, అవి చూసుకుని. సరే, ఎవరన్నా హైదరాబాదు, తెలంగాణ, చార్మినార్, కుతుబ్ మినార్ అని పేర్లు పెట్టుకుంటారా? సరేనండి, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి, ఒకడు హైదరాబాదు, ఒకడు విజయవాడ. వాళ్ళిద్దరి గురించి మూడోడు మాట్లాడాలి, ఎట్లా మాట్లాడతాడు? తెలంగాణ వాడు, ఈడు ఆంధ్ర వాడు. అది కాదు, పేరే హైదరాబాద్ ఆడిది. ఇప్పుడు మీ పేరు సాయి ఎట్లాగో, నా పేరు ఇంకొకరి పేరు నా పేరు వశిష్ఠ ఎట్లాగో, అట్లాగా ఒకటి పేరు హైదరాబాదు, ఒకటి పేరు విజయవాడ. నేను పర్సన్ చెప్తున్నాను, గురించి మాట్లాడుతున్నాడో ఊరి గురించి మాట్లాడుతున్నాడో తెలియదు. తెలీదు. ఇప్పుడు మీరు కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ ఉంటాయి, జాంటీ రోడ్స్ కూతురు పేరు ఇండియా, అట్లా అట్లా ఇండియా పేరు. సో ఆ ఎక్సెప్షనల్ కేసెస్ తీసేయండి. రిమైనింగ్ కేసెస్లో ఏంటి, కొన్ని ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. అట్లా అయితే మరి నదుల పేర్లు పెట్టుకుంటారు కంటే నదుల పేర్లు పెట్టుకుంటారు, కొన్నిటిని పెట్టుకుంటారు. ఇప్పుడు గోల్కొండ అనే పేరు ఎవరైనా పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా. ఢిల్లీ అని పేరు పెట్టుకుంటారా? అంటే ఏదో సినిమాలో ఉంటుందిలే కానీ మన సినిమాలో తప్పితే వెయిట్ పాసిబుల్ అవ్వాలి కానండి. సో ఎందుకు పెట్టుకుంటే ఎవరైనా నిలుతారా? దేవరకొండ. అది సర్నేమ్ దేవరకొండ. దేవరకొండ, కొండ కింద ఉన్నాయండి, ఇంటి పేర్లు కొన్ని ఉన్నాయి. అట్లా మనం ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్రిటిసైజ్, నేను ఏంటంటే మీకు ఒక ఈజీ అండర్స్టాండింగ్ కోసం చెప్తాను. కీవర్డ్స్ అనేవి కూడా ఏంటి అంటే ఆ లాంగ్వేజ్ డెవలప్ చేసినోడు ఆ పర్టికులర్ ఫంక్షనాలిటీస్కి ఈ నేమ్స్ని ఆడు ఇచ్చాడు. ఒకవేళ కానీ ఆ నేమ్స్ని మళ్ళీ మనం మన పర్పస్ కోసం వేరియబుల్స్ గానో ఐడెంటిఫైయర్స్ గానో వాడామనుకోండి, ఆ లాంగ్వేజ్ ఆ ఫంక్షనాలిటీని వాడాలనుకున్నప్పుడు ఆడు డిజైన్ చేసిన ఫంక్షనాలిటీని వాడాలి. ఆ డిజైన్ చేసిన ఫంక్షనాలిటీని మనం ఓవర్ రైడ్ చేస్తున్నాం కాబట్టి మనం చెప్పిన ఫంక్షనాలిటీ వాడుతుంది, అది కన్ఫ్యూజ్ అవుతుంది. సో అలా ఉండకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, కీవర్డ్స్ని మన వేరియబుల్స్గా కానీ వేరియబుల్ నేమ్స్గా కానీ ఐడెంటిఫైర్ నేమ్స్గా కానీ వాడకూడదు. అసలు ఆ వాడకూడదు అంటే ఫస్ట్ మీకు కీవర్డ్స్ అంటే ఏంటో తెలియాలి కదా. ఆ కీవర్డ్స్ అనేదాన్ని నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు కీవర్డ్స్ అనే ఒక మాడ్యూల్ ఉంటుంది. ఆ మాడ్యూల్లో నుంచి ఓకే డాట్ కీవర్డ్ లిస్ట్. ఒకసారి చూడండి ఇక్కడ. ఓకే, ఎన్ని వచ్చినాయి అనేది మళ్ళీ మనం కౌంట్ చేయాలి కదా. ఓకే రైట్,
1. అసలు జస్ట్ నేను ఇక్కడ ఏం రాస్తున్నానో అర్థం చేసుకుంటే ట్రై చేయండి అండి. 1 minute నేను సైలెంట్గా ఉంటాను. ఇక్కడ నేను రాసిన కోడ్ ఏం చేస్తుందో మీరు చెప్పండి. ఏమీ రిఫర్ చేయొద్దు, ఎక్కడా సెర్చ్ చేయొద్దు. J equal to 1. J is equal to 1 ఆల్రెడీ నేను అక్కడ ఇచ్చాను కదండి. నాకు ఆ ప్రోగ్రామ్ Print- మొత్తం ఏం చేస్తుందో చెప్పాలి. కీవర్డ్స్ని ఐలో పెట్టమని ఇచ్చారు. ప్లస్ జే ఈక్వల్ టు ఫస్ట్ జేని 1 నుంచి స్టార్ట్ చేసుకొని +1కి ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఐకి టోటల్ లెంత్ ఆఫ్ ద ఇన్పుట్ కీవర్డ్ జే మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి జేలో పెట్టమని ఇచ్చారు. అది జే వాల్యూగా ప్రింట్ చేస్తుంది. లైక్ జే ఈక్వల్ టు J+1 అంటే ఫస్ట్ 1+1 అవుతుంది. అది కీవర్డ్ లో ఉన్న Keyword. ఇండెక్సింగ్ మొత్తం నంబర్ ఇస్తుంది. బట్ ఇండెక్సింగ్ నెంబర్ కంటే ఒక నెంబర్ ఎక్కువ ఇస్తుంది. ఎందుకంటే జే 1 గా డిఫైన్ చేస్తున్నారు. అయ్యో జే 0 గా డిఫైన్ చేస్తే అయ్యో. exactly కీవర్డ్ అనే మాడ్యూల్ నుంచి అందరికీ అసైన్ చేశాను ఈ, అంతేనండి. మనం లెక్క వేసుకోకుండా. అదే ఓకేనా? క్లియర్? యా 35. సో జస్ట్ ఏం చేద్దాం అంటే మనం ఇప్పుడు 35 ఉన్నాయి కదా. దీంట్లో లెన్ లేదుగా మరి. ఎస్కేపి లెన్ లేదు, కానీ లెంత్ కంటూ ఒక ఫంక్షనాలిటీని డిఫైన్ చేశాడు కదా. ఓకే ఓకే, ఇంకా మీరు వీటికి కూడా ఎక్కడి వరకు వస్తారో వాటి వరకు వచ్చి మళ్ళీ వీటి దగ్గరికి కూడా ఎక్కడి వరకు వస్తారో అని చెప్పి నేను ఇక్కడ వీటిని చూపిస్తున్నాను అనమాట. ఒకసారి చూడండి, ఇందుట్లో మనం చూసిన ఏవేవి ఇప్పటి వరకు మనకు తగిలినవి ఏవేవి చెప్పండి. మనం టోటల్గా ఎంటైర్ ఈ కోర్స్ మిడిల్లోకి వెళ్ళేటప్పటికి ఇందుట్లో ఉన్న ప్రతి కీవర్డు మనకు తెలియాలి. చూసామా? ఫాల్స్, ఎస్ చూసాను, చూసాను. వెయిట్, బ్రేక్, క్లాస్, కంటిన్యూ, ఇది చూస్తాం ఇవాళ. డిల్ చూసినట్టుందా లేదా? చూడలేదు. డిలీట్ చూసాం. డిలీట్ ఎక్కడ యూజ్ చేసాం మనం అసలు ఇప్పటిదాకా? వేరియబుల్స్ని అసైన్ చేసిన తర్వాత డిలీట్ చేయడానికి యూజ్ చేసాం. ఓకే ఓకే, నో ప్రాబ్లం. మళ్ళీ నేను చెప్తాను. లేదు చెప్పలేదు, చూడలేదు. పైన ఢిల్లీ ఓకే ఓకే రైట్. ఇప్పుడు లెంత్ యూజ్ చేసాం కదా, లెంత్కి ఒక స్ట్రింగ్ని అసైన్ చేసాం కదా. ఈ లెంత్కి ఒక స్ట్రింగ్ని అసైన్ చేసాం కదా. ఇప్పుడు ఈ స్ట్రింగ్ని అసైన్ చేసిన తర్వాత లెంత్ అనేది దాని డిఫాల్ట్ ఫంక్షనాలిటీని లాస్ అయ్యింది. ఇప్పుడు ఆ డిఫాల్ట్ ఫంక్షనాలిటీ మళ్ళీ తిరిగి రావాలంటే దీనికి మనం మాన్యువల్గా చేసిన ఫంక్షనాలిటీని డిలీట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాము, ఈ లెంత్ అనే దాన్ని డిలీట్ చేస్తాము. ఓకే, దీని కిందే ఉందా ఇది? ఓకే రైట్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, డిలీట్ లెంత్ కొట్టేసామనుకోండి, ఇప్పుడు లెంత్ అనే ఫంక్షన్ నార్మల్గా పనిచేసి దాని లెంత్ని ఐడెంటిఫై చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ లెంత్ దాని గురించి అడిగితే దాని గురించి అది క్లియర్గానే చెప్పొద్దు. మళ్ళీ నేను ఇన్బిల్ట్ ఫంక్షన్ని అని చెప్పి, ఇన్బిల్ట్ ఫంక్షన్స్ వేరు, కీవర్డ్స్ వేరు. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇంకా. ఓకే, అండ్ యాజ్, అసెట్, బ్రేక్, డిలీట్ అనే దాన్ని ఏదైనా ఒక వాల్యూని మనం డిలీట్ చేయడానికి యూజ్ చేస్తాం. అది ఏదైనా కానీ, ఏదైనా వేరియబుల్ మనం డిలీట్ చేసేయచ్చు. ఓకే, దాని గురించి కూడా క్లారిటీ లేదనుకుందాం. ఇఫ్, ఇంపోర్ట్, ఈజ్, ఇన్, ఆర్, నాట్, పాస్, రైజ్, రిటర్న్, ట్రై, వైల్, విత్, ఈల్డ్. ఎన్ని వచ్చినాయి మనకి? ఫాల్స్, ట్రూ, ఫాల్స్, ట్రూ 2 వచ్చినాయి మనకి 35లో. ఇంకా 32 ఉంటాయి, 33 ఉంటాయి ఇంకా. ఓకే, ఈ మొత్తం మనకి అయ్యేలోపు, పైథాన్ అయ్యేలోపు కాదు, ఇంకా మల్టిపుల్ కాన్సెప్ట్స్ కవర్ చేసేలోపు మనకి వీటికి సంబంధించిన సిచ్యువేషన్స్ అన్నిటిని మనం డీల్ చేస్తాం. రైట్, క్లియరా? ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అంటే క్లియరా మీకు? ఈ కీవర్డ్స్ అంటే ఏంటి అంటే, ఈ కీవర్డ్స్ అన్నిటిలోనూ ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పుడు పాస్ ఉందండి,
ఇప్పుడు మీకు సింపుల్గా మీకు ఆల్రెడీ హెల్ప్ ఫంక్షన్ చెప్పాను కదా, ఇప్పుడు టైప్ ఆఫ్ ట్రూ ఇచ్చామనుకోండి, టైప్ ఆఫ్ బూల్ అనేది టైప్ ఆఫ్ ఏమని చెప్తుంది ఇది? ఇన్వాలిడ్ సెంటెన్స్. ఎందుకని? ఎందుకని డిలీట్ అనేది కీవర్డ్ అనమాట. డిలీట్ అనేది కీవర్డ్ ఓకే. ఇప్పుడు డిలీట్ ఉందండి. ఈ డిలీట్కి సంబంధించి అసలు డిలీట్ ఏం చేస్తుందో ఏం చేస్తుందో చూడాలనుకుంటున్నారు. ఎట్లా చేస్తే వస్తుంది? ఎలా చేస్తే వస్తుంది? హెల్ప్ చూసుకోవచ్చు కదా. హెల్ప్ చూసాం కదా ఇక్కడ. డాట్ హెల్ప్ చేసి వస్తుందా? ఇప్పుడు డిలీట్ ఉంది సింపుల్గా. నేను మీకు ఏ ఈజ్ ఈక్వల్ టు 12 అని చెప్పి డిఫైన్ చేశా. ఇప్పుడు నాకు ఏ వాల్యూ అడిగా, 12 వచ్చింది. ఇప్పుడు నేను డిలీట్ చేసా. ఇప్పుడు మళ్ళీ నేను ఏ వాల్యూ అడిగా, ఏమని చెప్తుంది ఇది? నేమ్ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఏంటిది? నేమ్ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఇది ఆ 12ని రిమూవ్ చేయట్లేదు, వాల్యూని రిమూవ్ చేయట్లా. ఇదేం చేస్తుంది? ఇదేం చేస్తుందండి? ఆ నేమ్ని రిమూవ్ చేసేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇందుట్లో ఉన్నది చూడండి. ఈ పర్టికులర్ నేమ్స్ కానీ మీరు ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్ నేమ్స్ని కానీ ఒక వేరియబుల్ని క్రియేట్ చేయడానికి కానీ ఒక ఐడెంటిఫైయర్ని క్రియేట్ చేయడానికి, అంటే ఒక వాల్యూని అందుట్లో స్టోర్ చేసుకుంటానికి, లేకపోతే దాన్ని రీమోడిఫై చేయడానికి ట్రై చేయకూడదు. ఆ పాయింట్ క్లియర్ వచ్చిందా మీకు? ఒక వేరియబుల్ నేమ్ని కానీ ఒక ఐడెంటిఫైయర్ నేమ్ కానీ కీవర్డ్స్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ నేమ్స్ వాడకూడదు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంపోర్ట్ అని వాడదామని చూసారనుకోండి, ఇంపోర్ట్ ఈజ్ ఈక్వల్ టు 12 అన్నారనుకోండి, ఏమవుతుంది? ఎర్ర వచ్చిందా? అట్లా కాకుండా మీరు ట్రూ ఈజ్ ఈక్వల్ టు 99 అన్నారనుకోండి, ఏమని చూపిస్తుంది? మీరు దీన్ని అసైన్ చేయలేరు. అట్లా కాకుండా ఇప్పుడు బుల్ట్ ఇన్ ఫంక్షన్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఉంది అనుకుందాం. ప్రింట్ ఈజ్ ఈక్వల్ టు 99. ఏమైంది? అయిందా? ఇప్పుడు ప్రింట్ అని కొట్టామనుకోండి, ఏమని వస్తుంది? ప్రింట్ టైప్ ఏంటిది? ఏంటండి ప్రింట్ టైపు? ఇంటిజర్. ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ ఏ కొట్టాను అనుకోండి, ఏమంటుంది? అది నన్ను కొడుతుంది. ఓకే, ఏ అనేది లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12. ఏమంటుంది? ఇంట్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ కాలబుల్. నాకు అసలు ఏమీ తెలియదు, ఇది ఇంటిజర్, దీన్ని నేను కాల్ చేయలేనని చెబుతుంది. క్లియర్ గైస్? అర్థమైందా? కీవర్డ్స్కి అసలు మీరు వేరే వాల్యూసే ఇవ్వలేరు. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ యొక్క వాల్యూస్ని చేంజ్ చేయొచ్చు మీరు. మనం ఇక్కడ చేసింది ఇదే కదా. యాక్చువల్గా అయితే లెంత్ వాల్యూ ఏంటిది, ప్రింట్ వాల్యూ ఏంటిది? లెంత్ వాల్యూ దాని బిల్ట్ ఇన్ ఫంక్షన్ వాల్యూ, ప్రింట్ వాల్యూ దాని బిల్ట్ ఇన్ ఫంక్షన్ వాల్యూ. ఆ వాల్యూస్ని మనం ఇక్కడ మాన్యువల్గా ఓవర్ రైట్ చేసాం. గైస్ అర్థమవుతుందా ఇప్పుడు ఏం చెప్పామన్నా నేను? హలో ఉన్నారండి? అర్థమైంది. రీసెట్ చేయాలంటే మరి రీసెట్ చేయాలంటే చెప్పాను కదా, డెల్. మనం ఇప్పుడు ప్రింట్ అనేది మళ్ళీ మనకి వర్క్ అవ్వాలి అంటే, ఇప్పుడు ఇక్కడ వర్క్ అవ్వలేదు కదా, ఇక్కడ ప్రింట్ అనేది వర్క్ అవ్వలేదు కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే డిలీట్ ఆఫ్. ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనేవి మనం డిలీట్ చేస్తే పోయే కాదు. ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్లో, ఈ పర్టికులర్ సెషన్స్లో మనం వాటిని రౌట్ చేసాం. ఓకే, ఒకసారి చూడండి. డిలీట్ ప్రింట్. ఇప్పుడు మీరు
ప్రింట్ ఆఫ్ ఏ యూస్ చేస్తే 12 వచ్చింది. ఓకేనా, క్లియర్? ప్రాసెసర్ డిలీట్ కి మరి వేరే వాల్యూ అసైన్ చేస్తే అవుతుందా కాదా? ఏంటిది డిలీట్ డిలీట్ కి అనేది? నేను ఏంటిది డిఎల్ కి డిఎల్? ఏంటిది కీవర్డ్. కీవర్డా? ఒక కీవర్డ్ కి అసలు వాల్యూ అసైన్ చేయలేదు. కీవర్డ్ డిలీట్ అనేది కీవర్డ్ కదా. ఆల్రెడీ నేను మీకు ట్రూకి అసైన్ చేసి చూపించాను కదా. ఇప్పుడు చూడండి, ఏమంటుంది ఇది? ఏమంటుందండి? సింటాక్స్ ఎర్రర్స్. సింటాక్స్ ఎర్రర్ ఎందుకు వస్తుంది? కీవర్డ్స్ Keywords కి మార్చలేదు value. కాబట్టి. Yes. ఓకే కిరణ్, మీరు డిలీట్కి ఆల్టర్నేటివ్స్ ఏమన్నా ఉన్నాయా అని అడిగారు. డిలీట్కి ఆల్టర్నేటివ్స్ అంటే పాపు, రిమూవ్ అని చెప్పుంటే అవి స్పెసిఫిక్ టు ద ఫంక్షనాలిటీ. డిలీట్, పాపు, రిమూవ్ ఈ మూడింటిని మనం లిస్ట్, సెట్, ట్రిపుల్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేసేటప్పుడు చేస్తాం. ఓకే కిరణ్, ఈజ్ ఇట్ క్లియర్? ఓకే రైట్. అంటే క్లియర్ అండి ఇప్పుడు? లెంత్ అనేది, లెన్ అనేది ఒక నేము, ఆ నేముకు ఉండే వాల్యూ దాని బిల్టిన్ ఫంక్షన్. ప్రింట్ అనేది ఒక బిల్టిన్ ఫంక్షన్ ఒక నేమ్, దానికి ఉండే వాల్యూ దాని ఇంటర్నల్ ఫంక్షనాలిటీ. వాటికి మనం వేరే దాన్ని అసైన్ చేస్తే లాంగ్వేజ్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది, దానికి అంబిగ్యూటీ స్టేజ్ వస్తుంది. సో అందుకనే మనము వాటిల్ని కదపకూడదు, వీటిని కదపలేము. అది వదలకూడదు. ఇది ఏదో ఉంటుంది చూడండి డైలాగ్, అలా వైకుంఠపురమా సన్నా సత్యమూర్తి. సో అట్లాగా దాన్ని కదపకూడదు, దీన్ని కదపలేము. అండి అర్థమైందా? కీవర్డ్స్కి, బిల్టిన్ ఫంక్షన్స్కి వాటిని అప్డేట్ చేస్తే జరిగే నష్టం ఏంటనేది ఒక క్లారిటీ వచ్చిందా? ఫంక్షన్ అనే ఒక క్లారిటీ వచ్చిందా? వాట్ ఈస్ ఫంక్షన్ అనే ఒక క్లారిటీ వచ్చిందా? మాట్లాడరేంటి ఎవరు? నా వాయిస్ వినిపించట్లేదు. వచ్చింది. వచ్చింది. కొంచెం బూస్ట్, బాన్విటా లాంటివి తినండి అండి. మీరు కొంచెం మంచిగా ఆన్సర్స్ చెప్తున్నారు అనుకోండి, నేను ఇంకొంచెం ఎనర్జీగా చెప్తా. మీరే నిద్రపోతా, లెగుతా, ఓపిక ఉందా లేదా అన్నట్టు చెప్పారనుకోండి, నా ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. అంటే బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉంది, అందుకే నేను మ్యూట్ చేస్తాను, మాట్లాడలేకపోతాను. తోసేయండి, బయటికి తోసేయండి. బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఉంటే 2 గంటలు, లేకపోతే మీరు బయటకు వచ్చేయండి ఫస్ట్ జరిగేదట్. లేకపోతే ఓకే రైట్. సో క్లియర్ అండి? ఫంక్షన్ అంటే ఒక ఐడియా వచ్చిందా? అసలు ఫంక్షన్స్ ఎట్లా ఉంటాయి? ఫంక్షన్ అనేది ఆ ఫంక్షనాలిటీ యొక్క అంతా ఇంప్లిమెంట్ చేసుకుని ఒక చిన్న నేమ్ అసైన్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లాగండి, ఇప్పుడు మనకి మీ ఫంక్షన్ అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి? ఎట్లాగా, సరేనండి. ఇప్పుడు టైఫాయిడ్ అనేది ఉంది. టైఫాయిడ్ అనేది ఒక నేమ్ కదా, కానీ టైఫాయిడ్ అని ఎలా ఐడెంటిఫై చేస్తారు వాళ్ళు? దానికి కపుల్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఆ సిమ్టమ్స్ అన్నీ ఉంటే దీన్ని టైఫాయిడ్ అని ఐడెంటిఫై చేస్తారు, లేకపోతే దాన్ని మలేరియా అని చెప్పి ఐడెంటిఫై చేస్తారు, లేకపోతే దాన్ని క్యాన్సర్ అని ఐడెంటిఫై చేస్తారు. సో ఇట్లా ఈ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ అన్నిటిని చెక్ చేసుకుంటాం. ఈ అన్ని సిమ్టమ్స్ గురించి చెప్పడం కంటే ఈ అన్ని సిమ్టమ్స్ ఉంటే ఏది వస్తుంది అనేది ఒక నేమ్ ఇచ్చారు దానికి. అది అట్లాగా మనం ఒక యాక్టివిటీ చేయాలంటే మల్టిపుల్ స్టెప్స్ చేయాలి. ఆ స్టెప్స్ అనేవి ఎక్కువ మంది వాడేవి, రెగ్యులర్ డే టు డే లైఫ్లో వాడేవి. అలా వాడే వాటిని ఆల్రెడీ లాంగ్వేజ్ డెవలప్ చేసిన వాడు అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి వాటిని మాన్యువల్గా కోడ్తో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అలా రాసి దాని అంతటినీ ఆ కోడ్ అంతా రాసిన స్టెప్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఒక చిన్న నేమ్ పెట్టి ఆ నేమ్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే దాని లోపల ఉన్న ఫంక్షనాలిటీ అంతా ఎగ్జిక్యూట్ అయ్యి మనకు రిజల్ట్ వచ్చేటట్టు చేస్తాడు.
వాటిని మనం ఫంక్షన్స్ అంటాము. ఆడు ఇచ్చిన ఫంక్షన్స్ కాకుండా మనం మన వర్క్ చేస్తున్న బట్టి మన రిక్వైర్మెంట్ని బట్టి మనం కూడా కొన్ని కస్టమైజ్డ్ ఫంక్షన్స్ రాసుకుంటాము. వాటిల్నే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాము. ఏమన్నా క్లారిటీ వచ్చిందండి? జీరోనా? ఎనీ క్లారిటీ ఆర్ జీరో? అర్థమైంది. సో ఒకసారి చూడండి, ఇందాక చెప్పిన పాయింట్. వేరియబుల్ బి ఈజ్ డిలీటెడ్, ఇట్ మీన్స్ వేరియబుల్ నేమ్ డిలీటెడ్ అండి. ఇఫ్ యూ ట్రై టు కాల్ ద వేరియబుల్ నౌ యూ విల్ గెట్ ఎ నేమ్ ఎర్రర్. అంతేగాని అది వాల్యూని డిలీట్ చేయదు. ఓకేనా? క్లియర్? యా. రైట్. సో చూడండి, ఒక ఫంక్షన్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, టు కాల్ ద ఫంక్షన్ వీ నీడ్ టు యూజ్ పెరాంథసిస్ అండి. మనం అదేగా చేసింది, బిల్ట్-ఇన్ ఫంక్షన్. ఆ ఫంక్షన్ని కాల్ చేయాలంటే ఏం చేస్తున్నాం మనం? పెరాంథసిస్ని యూజ్ చేస్తున్నాం. ఆర్గ్యుమెంట్ వాల్యూ దట్ గెట్స్ పాస్డ్ టు ద ఫంక్షన్ యాజ్ ఇన్పుట్. సమ్ ఫంక్షన్స్ కెన్ హ్యావ్ కాల్డ్ విత్ నో ఆర్గ్యుమెంట్, సమ్ ఫంక్షన్స్ టేక్ యాజ్ మెనీ యాజ్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు ఇక్కడ మీకు మనం డిస్కస్ చేసాము స్ట్రింగ్. ఓకే, రైట్. పెరాంథసిస్ స్టెప్స్ ఇన్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్. ఓకే, ఫంక్షన్ ఈస్ కాల్డ్, నీడ్ ఫర్ ది ఆర్గ్యుమెంట్స్ ఇస్ ఇన్పుట్, ఫంక్షన్ ఎగ్జిక్యూట్స్ సమ్ యాక్షన్ పర్ఫార్మ్డ్. ఓకే, రైట్. ఒకసారి ఇక్కడ మీరు చూడండి, పెరాంథసిస్ అనే దాంట్లో నుంచి ఈ పర్టికులర్ స్ట్రింగ్ని తీసుకుందామండి. ఈ స్ట్రింగ్ యొక్క లెంత్ని ఒక వేరియబుల్కి అసైన్ చేశాం. ఓకే, ఆ వేరియబుల్ని కాల్ చేశా. ఇప్పుడు ఇక్కడ మీకు రిటర్న్ వాల్యూ అనేది ఏమొచ్చింది? రిటర్న్ వాల్యూ అనేది పైథాన్ వచ్చింది. ఇది ఒకసారి మీరు చూస్తే ప్రింట్ అనేది నన్ టైప్. నన్ టైప్ అంటే సమ్వన్ నిన్నో మొన్నో అడిగారు, నల్ అనేది ఎట్లా ఉంటుంది అని చెప్పి. ప్రింట్ ఫంక్షన్ అనేది ఒక స్పెషల్ వాల్యూని రిటర్న్ చేస్తుంది, అదే నన్. నన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఆబ్సెన్స్ ఆఫ్ ది డేటా. దాన్నే మనం నన్ టైప్ అంటాము. మనకి ప్రింట్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటండి? ప్రింట్ ఫంక్షనాలిటీ ఏంటి? వాట్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ప్రింట్? చెప్పండి. హలో, ప్రింట్ ఫంక్షనాలిటీ ఏంటి? వేరియబుల్ యొక్క వాల్యూని ప్రింట్ చేస్తాం. అవుట్పుట్ అబ్బా, ప్రింట్ని మళ్ళీ ప్రింట్ అంటారు, వైవా బ్యాచ్ లాగా ఉన్నారు. డిస్ప్లే అవుట్పుట్ అంటే అవుట్పుట్ ఇస్తుంది కదా మనం ఇచ్చింది. విజువలైజ్, జస్ట్ డిస్ప్లే చేస్తుంది అంతే. ఓకే, ఏం ఆపరేషన్స్ దాని దగ్గరకు వచ్చిన దాన్ని ఊరినే మనకి చూపిస్తుంది అంతే ఆన్ స్క్రీన్ మీద. ఓకేనండి, క్లియరా? యా. ఓకే, ఇప్పుడు ఇక్కడ సింపుల్గా మీకు నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, నేను మళ్ళీ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 12 ఇచ్చాను, ప్రింట్ ఆఫ్ ఏ. ఇక్కడ ప్రింట్ వచ్చింది కదా. నేను ఇక్కడ ఏ డేటా టైప్ అండి? టైప్ ఆఫ్ ఏ ఏంటిది? ఇంటిజరే కదా. కానీ ఇప్పుడు మీరు ప్రింట్ని కానీ దీన్ని కానీ చెక్ చేశారనుకోండి, ఏమొచ్చింది? అంటే అదొక్కదాన్నే చూస్తున్నాను, మీరు ఇంకో దాన్ని చూడాల. 12 వచ్చింది అంటే అవుట్పుట్ వచ్చింది. 12 నాన్ టైప్ వచ్చింది. ఫస్ట్ దీని టైప్ చేసేస్తుంది, దీని పని చేసేస్తుంది, దాని రిజల్ట్ ఇది. ఆ తర్వాత ఈ టైప్ అనే ఫంక్షను అవుట్పుట్గా చూపిస్తుంది. ఏంటిది అది? దాని ఏం టైప్ అది? నన్ టైప్. నన్ టైప్. క్లియరా అండి? సో ఇక్కడ చూడండి మీరు, ఒక ఫంక్షన్ అనేదాన్ని టు కాల్ ద ఫంక్షన్ వీ నీడ్ యూజ్ పెరాంథసిస్. ఇది క్లియర్. చేస్తాను.
ఆర్గ్యుమెంట్ ఈజ్ ఏ వాల్యూ దట్ గెట్స్ పాస్డ్ టు ద ఫంక్షన్ యాజ్ ఇన్పుట్. ఆర్గ్యుమెంట్స్ అని ఎట్లా అంటారండి చెప్పండి? ఆల్రెడీ నేను చెప్పాను మీకు కపుల్ ఆఫ్ టైమ్స్. ఆర్గ్యుమెంట్స్ అని ఎట్లా అంటాం మనం? What are called as arguments? No? ఇన్పుట్ లో ఇచ్చే ఐ మీన్ ఇన్పుట్ పెరాంథసిస్ లోపలికి వాల్యూ మనం పాస్ చేస్తే వాటిని మనం ఆర్గ్యుమెంట్స్ అంటామండి. అంటారు. ఆ ఆర్గ్యుమెంట్స్ మనం యూజ్ చేసాం ఒక ఫంక్షన్లో. ఏంటో చెప్పండి అది మీరు. ప్రింట్ కూడా వాడాము. ప్రింట్కి ఆర్గ్యుమెంట్స్ ఏం వాడామండి? ప్రింట్లో మనకి డిస్ప్లే చేయాలనుకున్న వేరియబుల్స్ని పంపించాం అంతే. ఇంకొంచెం మీనింగ్ఫుల్గా ఉండే చెప్పండి. అది రాంగ్ కాదు. లెంత్ వాడాము. లెంత్లో కూడా మనం జస్ట్ వేరియబుల్ని పంపించాం అంతే. ఇంకొంచెం మీనింగ్ఫుల్గా ఉండేది మనం వాడాం. ఇన్పుట్ దాన్ని ఏంటిదండి? ఇన్పుట్. ఎస్, ఇన్పుట్లో వాడాము. అట్లాగే రౌండ్ ఫంక్షన్లో కూడా యూజ్ చేసామండి మనం. రౌండ్ ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ వాడామా? రౌండ్ వాడాము. A,3 3,4 ఆ రౌండ్ ఆఫ్ 123.43 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. రౌండ్ ఆఫ్ 123.3567, 2 ఏమి ఇచ్చినామండి మనం ఇక్కడ? రౌండ్ అనేది ఫంక్షను. ఈ రెండు దీనికి ఆర్గ్యుమెంట్స్. క్లియర్? అర్థమైంది అండి? క్లియర్. సో ఇప్పుడు ఒకసారి చూడండి. కొన్నిటికి కొన్ని ఫంక్షన్స్కి రిటర్న్ వాల్యూస్ ఉంటాయి, కొన్ని ఫంక్షన్స్కి ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఉంటాయి అంటే నేను ఎగ్జాంపుల్స్లో నేను మీకు చూపిస్తాను. బట్ కానీ దానికంటే ముందు ప్రింట్కి సంబంధించింది అయిపోయింది కదా. ఓకే, ఒకసారి చూడండి. మన ఓన్ ఫంక్షన్స్ మనం రాసుకుంటే దాన్ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. ఆ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ రాసుకుంటే వల్ల ఏంటంటే ప్రతిసారి ఆ ఫంక్షనాలిటీని మనం రకరకాల వర్కుల్లో వాడుతున్నప్పుడు మళ్ళీ మొత్తం అంతా ఈ ఫంక్షనాలిటీని మొత్తం అంతా ఆ కోడ్ అంతా రాయకుండా జస్ట్ డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ ఫంక్షన్ అందులో యాడ్ చేసుకుని జస్ట్ ఒక కాల్ చేసుకుంటే ఈ ఫంక్షన్ అంతా యూటిలైజ్ అవుతుంది. అలాంటి యూజ్ కేసు ఒకటి చెప్పండి నాకు. అలాంటి యూజ్ కేసు ఒకటి చెప్పండి. మీ ఇష్టం వచ్చిన యూజ్ కేసు తీసుకుని ఒకటి చెప్పండి. ఇష్టం. నైఫా? ఎవరండి మీరు? ఏదన్నా రామ్ గోపాల్ వర్మ కంటే 2 నంబర్స్ ఇస్తే అడిషన్ చేయాలి. ఓకే, అడిషన్ ఉంది ఆల్రెడీ. ఇంకొంచెం డిఫికల్ట్గా చెప్పండి. ఎగ్జాంపులేగా, ఊహే కదా. మిమ్మల్ని రాయమని అడగను కదా. ఒక మంచి గొప్ప ఏ స్ట్రింగ్స్ పాస్ ఏ సర్నేమ్ ఫుల్ నేమ్ పాస్ చేస్తే ఫస్ట్ నేమ్ పాస్ చేస్తే అది ఏంటంటే మీనింగ్ఫుల్ గా రావాలి. సర్నేమ్ ఫస్ట్ వచ్చి దెన్ లాస్ట్ బ్యాక్ వచ్చేది. అదే ఉంది. 2 ఇన్పుట్లు తీసుకుంటాం. ఇంకొక ఫుల్ నేమ్ తీసుకుని ఫస్ట్ మీకు సర్నేమ్ కావాలంటే సర్నేమ్ను ఫస్ట్ పెడతాం, దాన్ని కంకాటినేట్ చేసి ఫుల్ నేమ్ మామూలు ఒరిజినల్ నేమ్ పెడతాం, వచ్చేస్తుంది. కలే కదా, కొంచెం గ్రాండ్గా కనండి. ఊహే కదా నేను అడిగేది. మంచి కాంప్లెక్సిటీ ఒకటి ఆలోచించండి. ఒక ఫంక్షన్ కమాన్. చెప్పరా? మిమ్మల్ని అడగనండి నేను రాయమని. సరేనండి, నేనే మీకు ఒక ఫంక్షన్ చెబుతాను. దాని లాజిక్ ఏంటో చెప్పండి నాకు. ఓకే, ఇప్పుడు ఇక్కడ
ఓకే, కొంత బేసిక్ ఇంట్రడక్షన్ ఇచ్చేసి ఆ తర్వాత నేను మీ దగ్గర ఒక దగ్గరికి వెళ్తాను. ప్రతి ఫంక్షన్లోనూ 2 పార్ట్లు ఉంటాయండి. ఒకటి ఫంక్షన్ సిగ్నేచర్, 2 ఫంక్షన్ బాడీ. ఫంక్షన్ సిగ్నేచర్ అంటే మనం ఎక్కడైతే ఫంక్షన్ నేమ్ ఇస్తామో, ఎక్కడైతే ఆ ఫంక్షన్లో యూటిలైజ్ చేసుకోవాల్సిన ఇన్పుట్స్ని ఆర్గ్యుమెంట్స్గా పాస్ చేస్తామో దాన్ని ఫంక్షన్ సిగ్నేచర్ అంటాము. అట్లా కాకుండా ఆ ఫంక్షన్ లోపల ఏం చెయ్యాలి అని రాసేది ఉంటుంది చూసారా, దాన్ని మనం బాడీ ఆఫ్ ది ఫంక్షన్ అంటాము. నేను మీకు ఇందాక చెప్పాను చూసారా, ఆ ఫంక్షన్ ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉందంటే ఆ ఫంక్షన్ నేమ్ లెన్ అనేది ఒక వేరియబుల్ అయితే దాని వాల్యూ అనేది ఇంటర్నల్గా దాంట్లో ఉన్న ఇన్బిల్ట్ ఫంక్షన్ యొక్క ఫంక్షనాలిటీ అని. సో ఇక్కడ చూడండి, ఏదైనా మీరు ఒక ఫంక్షన్ని డిఫైన్ చేయాలి అంటే డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ఏం యూజ్ చేయాలండి? డెఫ్ అంటే డిఫైన్. ఓకేనా? క్లియర్? డెఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మీకు ఇష్టం వచ్చిన నేమ్ ఇవ్వండి. మీరు ఇక్కడ నేము నా ఇష్టం వచ్చినట్టు ఇస్తాను అంటే కుదరదు. మనం వేరియబుల్స్ని క్రియేట్ చేసేటప్పుడు ఎటువంటి రూల్స్ ఫాలో అయ్యామో అటువంటి రూల్సే ఇక్కడ మీరు ఫాలో అవ్వాలి. ఇట్ డజంట్ స్టార్ట్ విత్ ద నెంబర్, ఇట్ డజంట్ start with the number, it doesn't allow any special characters except underscore. There is no space between the function name. If you want to give the space, you need to give as a underscore. ఓకే, ఇప్పుడు నేను ఎడిషన్ అనే ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నా. డెఫ్ ఎడిషన్ నా ఫంక్షన్ నేమ్ ఇచ్చాను, తర్వాత ఇక్కడ పెరాన్సెస్ ఇచ్చి దీని ఆర్గ్యుమెంట్లోకి నేను ఒక 2 ఇన్పుట్లు పంపిస్తున్నానండి. అది ఏంటి? ఏ కామా బి అంటే 2 డైనమిక్ నెంబర్లు నేను ఇన్పుట్గా ఇచ్చా. దాని తర్వాత కోలంతో ఎండ్ చేశా. కోలంతో ఎండ్ చేసి మీకు ఎంటర్ కొడితే కర్సర్ మీకు స్టార్టింగ్ ఆఫ్ ది లైన్కి వెళ్దాం, 4 స్పేసులు ముందుకు వస్తుంది. ఈ 4 స్పేసులు ముందుకు రావడాన్ని మనం ఇండెంటేషన్ అంటాం. ఓకేనండి, ఇండెంటేషన్ అంటాము. ఇండెంటేషన్ అంటాం. ఆ ఇండెంటేషన్ అయిన తర్వాత ఇప్పుడు మనం బాడీలోకి రాస్తున్నాం అసలు ఇది ఏం చెయ్యాలి అని చెప్పి. ఈ ఎడిషన్ అనేది మనకి ఏం చెయ్యాలి అంటే నేను ఒక ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తున్నా. ఏం చేస్తున్నాను? ఏ ప్లస్ బి, నేను ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్పుట్స్ని రెండింటిని యాడ్ చేస్తున్నా. యాడ్ చేసి నా ఫంక్షన్ రిజల్ట్గా ఈ యాడ్ అయిన రిజల్ట్ స్టోర్ అయిన యాడ్ అనే వేరియబుల్ రావాలి అని చెప్తున్నా. దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ నేను ఇన్పుట్లు ఏమి ఇవ్వలేదండి. కానీ చూడండి నా ఫంక్షన్ ఏంటిది? ఎడిషన్ కదా. ఇప్పుడు ఇక్కడ నేను 1 2 3 చూసారా, ఇది మనకు ఉందా? లేదు. మనం జనరల్గా ఎడిషన్ చేయాలంటే ఎట్లా చేస్తాము? ఎట్లా చేస్తాం చెప్పండి? ఎడిషన్ చేయాలంటే ప్లస్ యూజ్ చేసి చేస్తాము. కానీ మీకు సింపుల్గా ఫంక్షనాలిటీ అర్థం కావడం కోసం ఒక 2 నెంబర్లు మనం ఇన్పుట్ ఇస్తే ఇది ఏమవుతుంది, ఇది ఏమవుతుందో చూపిస్తాను చూడండి మీకు. ఫంక్షన్ ఒకసారి చూడండి, ఎడిషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఎడిషన్ అనే ఫంక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఎడిషన్ ఆఫ్ ఒకసారి చూడండి, ఇక్కడ నెక్స్ట్ చూడండి ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది? ఎడిషన్ అనేది ఎక్కడికి వచ్చేసింది? దీని దగ్గరకు వచ్చి దీన్ని చూసుకుంది. దీని దగ్గరికి వచ్చి ఎడిషన్ అని పిలవంగానే ఇక్కడ ఆల్రెడీ మనం డిఫైన్ చేసాం కదా, దీని దగ్గరికి వచ్చింది. దీని దగ్గరకు వచ్చి ఇక్కడికి వచ్చింది. యాడ్ దగ్గరికి వచ్చి ఏ ప్లస్ బిని ఎగ్జిక్యూట్ చేసింది. ఇప్పుడు దీని తర్వాత ఏమవుతుంది? దీని తర్వాత ఏం చేయాలి? ఆ ఆపరేషన్ పర్ఫామ్ అయిన తర్వాత రిటర్న్ చేస్తుంది. దాని తర్వాత క్లోజ్. ఓకే గైస్, క్లియర్? ఏమన్నా కన్ఫ్యూజన్ ఉందా? హలో,
So, Vasishtha, what is that website you used just I'll now? share. I'm already included in this particular thing. I'll share with you. Couple of websites are there. Multiple websites are there. Python tutor, Circle, Massachusetts, MIT's one website is there. Couple of things are there to see the execution. Just I'll share the link in the chat. I'm not able to see the chart. నేను మీకు చాట్లో షేర్ చేశాను చూడండి లింక్ టు ఎవ్రీవన్. ఓకేనా? ఇప్పుడు నాకేం కావాలి అంటే ఎడిషను, సబ్స్ట్రాక్షను, మల్టిప్లికేషను ఒక 2 నెంబర్లు ఇస్తే నాకు దాని ఎడిషన్ రిజల్ట్ రావాలి, సబ్స్ట్రాక్షన్ రిజల్ట్ రావాలి, మల్టిప్లికేషన్ రిజల్ట్ రావాలి, రిమైండర్ రిజల్ట్ రావాలి. ఎట్లా చేస్తారు చెప్పండి? రైట్ ఏ మ్యాథమెటిక్ ఫంక్షన్, రైట్ ఏ అర్థమెటిక్, రైట్ అర్థమెటిక్ ఫంక్షన్. అర్థమెటిక్ ఫంక్షన్లో నాకు ఏం రావాలంటే మీరు ఏమన్నా ఒక 2 నెంబర్స్ ఇస్తే దానికి ఎడిషన్ రావాలి, సబ్స్ట్రాక్షన్ రావాలి, మల్టిప్లికేషన్ రావాలి, డివిజన్ రావాలి. చెప్పండి. ఎక్స్పోనెంట్ రావాలి, రిమైండర్ రావాలి, ఫ్లోర్ డివిజన్ రావాలి. ఏం చేస్తారు? ఎట్లా రాస్తారు ఫంక్షన్ని? ఎట్లా రాస్తారు? డిఫైన్ కంప్యూట్. ఒక మంచి ఫంక్షన్ ఏం చెప్పండి? అర్థమెటిక్ ఫంక్షన్ అని చెప్పాను కదా. డెఫ్ అనే కీవర్డ్ యూస్ చేసి అర్థమెటిక్ కంప్యూటేషన్. అర్థమెటిక్ ఓకే. ఈ అర్థమెటిక్ అని రాసి ఏం చేస్తారు మీరు? ఇక్కడ మీరు 2 ఇన్పుట్లు తీసుకోవాలి. అందరు రాయండి. సో ఐ విల్ గివ్ 5 minutes ఆఫ్ టైం. కెన్ యూ ప్లీజ్ రైట్? హలో, ఓకే. ఓకే. నాకేం కావాలంటే ఈ ఆపరేషన్స్ అన్నీ నేను జస్ట్ ఈ అర్థమెటిక్ ఫంక్షన్ని కాల్ చేస్తే నాకు నేను ఇప్పటి వరకు మీకు యూస్ చేసిన టాపిక్స్ యూస్ చేసి మీరు క్లియర్గా రావాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఈ వాల్యూ, ఈ రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేస్తే ఈ వాల్యూ, మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ, డివైడ్ చేస్తే ఈ వాల్యూ. మీరు స్ట్రింగ్ ఫార్మేటింగ్ కూడా యూస్ చేయాలి. ఐ విల్ గివ్ 5 minutes ఆఫ్ టైం. ఐ విల్ బీ ఇన్ మ్యూట్.
ఇంటర్నో సిస్టర్. గైస్ కంప్లీట్ చేసారా? యా. పింక్ చేయండి చాట్లో మీది. ఒకసారి మీ కోడ్ పింక్ చేయండి. హలో వశిష్ట. గైస్ యు ఆర్ ఏబుల్ టు హియర్ మీ? యా, నౌ వి కెన్ హియర్. యా వి కెన్ కంప్లీట్. హియర్ యు. కంప్లీటెడ్. వశిష్ట సమ్ ఒక Yeah. ఎమర్జెన్సీ లైక్ లైక్ హాస్పిటల్ కి వెళ్ళాను. ఓకే సో ఓకే డ్రాప్ అయితే నేను తర్వాత రికార్డింగ్ చేస్తాను. ఓకే థ్యాంక్ యూ. కమాన్. అయ్యిందండి. అయిందా? పింక్ చేయండి మీ కోడ్ చాట్లో పింక్ చేయండి. ఓకే. అయ్యింది అంటే నడవదు, చూపించాలా? ఏం చేశారు మీరు? ఏం చేస్తుంది? ఇంతేనా మీరు రాసిన కోడ్? యా, అంతే. ఇప్పుడు నేను దీన్ని ఏదనుకోవాలండి? అన్నీ చేయమన్నారు అందుకే. అన్నీ చేయమన్నారు. ఏమని చెప్పాను నేను మీకు? క్లారిటీగా చెప్పండి ఒకసారి. నేను ఏం చెప్పానో మీకు రిపీట్ చేయండి. ఏ ఆటలకి ఏ ఆపరేషన్ చేస్తే ఏ రిజల్ట్ వస్తుంది అనేది నాకు క్లియర్గా కనిపించాలి అని చెప్పా. దానికి స్ట్రింగ్ ఫార్మేటింగ్ కూడా యూజ్ చేయాలి అని చెప్పా. ఏది? ఓకే ఓకే. స్ట్రింగ్ ఫార్మేటింగ్ మిస్ అయ్యా. ఓకే. ఇంకెవరైనా రాశారండి? నేను పింక్ చేసాను చూడండి. నా దాంట్లో స్ట్రింగ్ మిస్ అయింది. మిస్ అయిందా? ఎలా మిస్ అయిందండి? ఆపరేషన్స్ మిస్ చేశాను అని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ప్రింట్ చేసిన దాంట్లో స్ట్రింగ్ ఆపరేషన్ లేకుండే, సో అవే సింపుల్స్ అని. ఓకే. అర్థమెటిక్కి మీరు ఇదే రాసారా లేకపోతే స్పెల్లింగ్ మిస్టేక్ అండి ఇది? స్పెల్లింగ్ అర్థమెటిక్ అంటే ఫంక్షన్ మీరు కావాలని మీరు క్రియేట్ చేశారేమో. బాగా రిలేషన్ ఉన్నట్టుంది దాంతో అని. ఓకే, ఆస్థమాటిక్కే ఉంచుతాం కానివ్వండి. మీ మనోభావాలు నేను ఎందుకు దెబ్బతీయడం. సరే, ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసా. ఇప్పుడు ఆస్థమాటిక్ని అడిగితే ఏం వస్తుంది రిజల్ట్? ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఎక్స్పోనెన్షియల్, మాడ్యులస్ రిజల్ట్, ఫ్లోర్ డివిజన్ రిజల్ట్. ఓకే అండి, గుడ్. ఫంక్షన్ నేమ్ బాగోకపోయినా రిజల్ట్ బాగుంది. గుడ్. నెక్స్ట్ ఇంకా. కానీ ఇక్కడ మీరు డైరెక్ట్గా ఓన్లీ సింపుల్గా ప్రింట్ వాడేశారు. ఇంకొంచెం ఇంప్రవైజ్ చేయొచ్చు కదా దీన్ని.
ఇప్పుడు నాకు నేను మీకు ఇంప్రవైజ్ కొంచెం టైం కావాలి. ఈ కండిషన్స్ వాడి పాసిబిలిటీ ఉందా ఇది చెక్ చేసుకోవచ్చు. అది కాదు ఇంకేం ఇంప్రూవైజేషన్ అంటున్నారు? ఇంప్రవైజేషన్ అంటే ఇప్పుడు ఎడిషన్ రిజల్ట్ దేన్ని ఎడిట్ చేస్తే దేన్ని యాడ్ చేస్తే సబ్ట్రాక్షన్ రిజల్ట్, మల్టిప్లికేషన్ రిజల్ట్ దేన్ని చేస్తే ఎక్స్పోనెన్షియల్ రిజల్ట్. వాల్యూస్ కూడా ప్రింట్ చేయమండి. ఆ వాల్యూ కూడా ప్రింట్ అయితే బాగుంటుంది కదా, డైనమిక్గా, నాట్ స్టాటిక్గా. ఇప్పుడు మీరు ప్రింట్లో డైనమిక్గా వాల్యూస్ పాస్ చేయాలి. అర్థమైందని నేను చెప్పింది? అదే ఏని బీని అర్థమైంది. ఏని బీని ప్రింట్ స్టేట్మెంట్ లో ఇంక్లూడ్ చేస్తే సరిపోతుంది. దాన్ని ఎలా రిజల్ట్ తో ఇంక్లూడ్ పాటు చేస్తారు? ట్రై చేసి చూద్దాం. చూస్తాను. ట్రై చేసి చూడండి. అయితే అందరూ ట్రై చేస్తున్నారా, లేకపోతే ట్రై కూడా చేయని పొజిషన్లో ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి, మనం సపరేట్గా మాట్లాడుకుందాం. ఏంటి అందరూ జంప్ కొట్టేశారు? వద్దులేండి, ఈ రోజు కంటే ఏదో అడిగాను కానీ రేపు వద్దు నుంచి అడగండి, క్లాస్లో నుంచి వెళ్ళిపోకండి. దీన్ని ఇంకా బెటర్గా ఎట్లా రాయొచ్చు? ఇందులో టూ మచ్ లాజిక్లు ఏం లేవు, టూ మచ్ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ ఏం లేవు. సింపుల్ థింగ్. కొత్త కోడ్ ఏదో వచ్చింది, చూద్దాం. రిటర్న్ జీరోనా? రిటర్న్ జీరో ఎందుకు రాశారండి? రిటర్న్ అనేది మ్యాండేటరీ థింగ్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నప్పుడు రిటర్న్ అనేది మ్యాండేటరీ థింగ్ కాదు. ఓకేనా అనిల్? ఓకే అండి. ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసింది మాత్రం ఎవరు నాకు ఇంకా పంపించలేదండి. స్ట్రింగ్ ఫార్మేటింగ్ యూజ్ చేయాలి, అది మస్ట్ అండ్ షుడ్, మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒకసారి చూడండి. ఇప్పుడు ఫంక్షన్ నేమ్ అని చెప్పాను కదా, డెఫ్ అనేది ఏంటిది అంటే డిఫైన్కి ఒక షార్ట్ నేమ్. అది ఆ ఫంక్షన్ నేమ్కి అసైన్ చేసే ఒక వేరియబుల్. మనకి ఇందాక లెన్ అనేది ఎట్లా దాని నేమో, ఫంక్షన్ నేమ్ అనేది కూడా మనకు అట్లాగా ఒక వేరియబుల్ నేము. దాని లోపల ఉండే బాడీలో ఉండే ఎగ్జిక్యూట్ అయ్యే ఫంక్షనాలిటీ అంతా కూడా దాని వాల్యూ అనమాట. పారామీటర్ లిస్ట్ చూస్తే A, B రౌండ్ బ్రేసెస్లో మనం పారామీటర్స్ పంపిస్తాము. అక్కడ ఒక పారామీటర్ ఇవ్వచ్చు, మల్టిపుల్ పారామీటర్స్ ఇవ్వచ్చు. ఆ పారామీటర్స్ నథింగ్ బట్ ఏంటి అంటే అవి మన ఫంక్షన్ లోపల యూటిలైజ్ చేసుకోవడానికి మనం డైరెక్ట్గా వాల్యూస్ ఇవ్వం కాబట్టి అక్కడ ఒక వేరియబుల్స్ ఇచ్చి ఆ వేరియబుల్స్ మీద ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తాము. పారామీటర్ అనేది నథింగ్ బట్ చెప్పాలి అంటే ఒక చిన్న వేరియబుల్ అనేది. అది
దానికి ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే అది ఒక వేరియబుల్, కానీ దానికి వాల్యూ ఉంది. జనరల్గా మనం వేరియబుల్ అని ఎప్పుడు అంటాం, ఒక వాల్యూ తీసుకుంటే. అది వేరియబుల్గా వాల్యూని ఎప్పుడు తీసుకుంటుంది, అది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అక్కడ మనం వాల్యూస్ పాస్ చేస్తే ఆ వాల్యూస్ అనేవి వెళ్ళి ఆ పర్టికులర్గా ఏ బీల్ని ఎక్కడెక్కడ వాడామో అక్కడక్కడ రీప్లేస్ అవుతూ వస్తాయి. ఇనీషియల్గా మనం ఫంక్షన్ రాసినప్పుడు ఏం చేస్తాము, ఒక స్కెలిటన్ని డిజైన్ చేస్తాము. ఆ స్కెలిటన్లోకి యాక్చువల్గా జరిగినప్పుడు ఆ పర్టికులర్ వాల్యూస్ అన్నీ కూడా వెళ్ళి రీప్లేస్ అయిపోయి ఎగ్జిక్యూట్ అయి జరుగుతుంది. ఓకే, ఒక ఫంక్షన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అయినా ఇవ్వచ్చు మనం, అట్లాగే పారామీటర్స్ లేకుండా కూడా చేయొచ్చు. మీరు ఒక యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ని పారామీటర్స్ లేకుండా డిఫైన్ చేయండి. అర్థమైందండి నా క్వశ్చన్? యూ అండర్స్టూడ్ మై క్వశ్చన్ ఆర్ నాట్? Define a function without any arguments. దీనికి చాలా సింపుల్ గా ఒక ఫంక్షన్ డిఫైన్ చేసి అందులో ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చినా అదేనండి నేను ఎక్స్పెక్ట్ చేసేది. యూజర్ డిఫైన్డ్ దానికి ఏమి ఉంటుంది, నేను మీరు కాల్ చేసేటప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసేది అదే. మీకు రిటర్న్ వాల్యూ లేకుండా, ఆర్గ్యుమెంట్స్ని ఇవ్వకుండా, ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయకుండా మీరు ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ వాల్యూ నో ఆర్గ్ ఫంక్ గుర్తుపెట్టుకోండి. డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే మాత్రమే ప్రింట్. నథింగ్. ఓకేనా, క్లియరా? అర్థమైందండి? హలో హలో 1 2 3 ఉన్నారా? ఓకే. సో ఇప్పుడు ఫంక్షన్ బాడీ గురించి చూడండి. ద ఫంక్షన్ బాడీ ఈజ్ ద కోడ్ దట్ గెట్ రన్స్ వెన్ ఎవర్ ద ఫంక్షన్ ఈజ్ యూస్డ్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. నేను చెప్పాను కదా, ఒక పెద్ద ప్రోగ్రామ్ ఉందంటే ఒక కంటిన్యూస్ ఒక 100 లైన్స్ 200 లైన్స్ ఒక 10-20 ఫంక్షనాలిటీలు ఉంటే ఆ ఫంక్షనాలిటీలో కొన్నిటిని కలిపి ఒక గ్రూప్గా చేసి మనం ఒక ఫంక్షన్ తయారు చేసుకుని ఆ ఫంక్షన్ మళ్ళీ వేరే ప్రోగ్రాంలో వేరే యాక్టివిటీ కోసం వాడుకోవాలంటే డైరెక్ట్గా ఆ ఫంక్షన్ని కాల్ చేసుకుంటాము. అలా కాల్ చేసుకున్న ప్రతిసారి కూడా ఎక్కడ మనకి యూజ్ అయితే అక్కడ ఆ ఫంక్షన్ని పిలిస్తే ఆ ఫంక్షన్ వెళ్ళి దాని లోపల దాచుకున్నటువంటి ఆ కోడ్ అంతా తీసుకొచ్చి ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంతేగాని మనం ప్రతిసారి కూడా అదే కోడ్ని మనం మొత్తం అంతా కాపీ పేస్ట్ చేసి మన ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ డైరెక్ట్గా ఆ ఫంక్షన్ని పిలిస్తే ఆ ఫంక్షన్ వెళ్ళి ఆ ఫంక్షన్కి సంబంధించిన కోడ్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేసి రిజల్ట్ని మనకు తీసుకొస్తుంది. రిమైనింగ్ ప్రాసెస్ అంతా యాక్టివిటీ అట్లాగే జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే మనం రిటర్న్ అనేది ఎందుకు వాడతాము అంటే మన ఫంక్షన్లో వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో మన బాడీ ఆఫ్ మన లాజిక్ ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫంక్షన్ లోపల అదంతా చేసి అందుట్లో వచ్చిన రిజల్ట్ని మనం బయటికి అవుట్పుట్గా చూపించాలి అనుకుంటే రిటర్న్ అని చెప్పి దాన్ని మనం ఇక్కడ రాయాలి. ఇందాక మనం రిటర్న్ అనే దాన్ని యూజ్ చేసి చూసారా, అట్లాగనమాట. అట్లాగే రిటర్న్ అనేది కూడా ఉండాలి అనేది ఏం లేదు జనరల్గా. అండ్ ఇంకొకటి ఇండెంటేషన్ అని చెప్పాను మీకు. ఇండెంటేషన్ అంటే ఏంటి రాసి చెప్పండి. ఇండెంటేషన్ అంటే ఏంటి? మీరు ఫంక్షన్ రాసిన తర్వాత ఇక్కడ ఒక 4 స్పేసెస్ ఇస్తున్నాను తర్వాత నుంచి. దాని మీనింగ్ ఏంటి అంటే ఇది దీని బాడీ, ఇది ఈ ఫంక్షన్ లోపల డిఫైన్ చేసాము, దీనిలో ఉన్న పార్ట్, అంతేగాని అవుట్ సైడ్ కాదు అని మీనింగ్ అనమాట. ఓకేనా, క్లియర్? హలో, ఓకే సిస్టర్. యా, ఓకే. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ ఫంక్షన్స్. ఇవి జస్ట్ ఎగ్జాంపుల్ ఫంక్షన్స్, మీరు చూడండి. ఆ తర్వాత ఈ పర్టికులర్ ఫైల్ మీ దగ్గర లేదు. ఐ విల్ కీప్ ఇట్ ఇన్ డ్రైవ్. ఓకే, సింటాక్స్ ఎర్రర్. మనం ఎప్పుడు కూడా ఫంక్షన్ డిఫైన్ చేసిన తర్వాత కోలన్ అనే దాన్ని పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. పెరాన్సిస్ ఇచ్చిన తర్వాత అందులో ఆర్గ్యుమెంట్స్ పెట్టినా పెట్టకపోయినా కానీ ఫంక్షన్ డిఫైన్ చేసిన తర్వాత దాని నేమ్లో మాత్రం మనం కోలన్ పెట్టాలి. నో రిటర్న్ వాల్యూస్ లేకుండా నేను చెప్పాను కదా.
నేను మిమ్మల్ని ఇందాక ఇట్లా ఎక్స్పెక్ట్ చేసా, ఎవరన్నా ఒక్కళ్ళన్నా రాస్తారేమో. ప్యారడైజ్లో బిర్యానీ ఆర్డర్ పెడదాం అనుకున్నా. ఒకసారి చూడండి, స్ట్రింగ్ ఫార్మేటింగ్ అంటారని చెప్పాను కదా. ఈ స్ట్రింగ్ ఫార్మేటింగ్ ఇంకో మెథడ్ కూడా చెప్పాను. ఏంటిది అది మీకు? స్ట్రింగ్ ఫార్మేటింగ్కి ఇంకో మెథడ్ కూడా చెప్పానండి. డైరెక్ట్ గా స్ట్రింగ్ ఓపెన్ చేసి బ్రాకెట్స్ క్లోజ్ చేసి అందులో వేరియబుల్ ఎఫ్ ఇస్తున్నాం ఎఫ్ 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 యూజ్ చేసి, ఓకేనా? సో నేను ఇది మీకు షేర్ చేస్తాను, ఒకసారి మీరు ఇన్ డీటెయిల్గా గోత్రూ అవ్వండి దీన్ని. మనం అన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాం. ఇందులో ఉన్నాయంటే మొత్తం కాదు, డాక్ స్ట్రింగ్స్ అబవ్ వరకు. నేను మీకు ఈ ఫైల్ షేర్ చేస్తాను, ఫోల్డర్లో యాడ్ చేస్తాను. యాక్సెస్ ఉన్న వాళ్ళందరికీ వస్తుంది, లేని వాళ్ళకి ఒకళ్ళిద్దరికి లేదనుకుంటా. ఐ యాడ్ దేర్ ఈమెయిల్ ఐడీస్. అంటే ప్రాక్టీస్ చేయడం ల్యాగ్ చేయొద్దు, ఎందుకంటే ఇంకా మనకి ఎన్ని క్లాసులు ఉంటుందంటే ఇది ఇంకొక క్లాస్ పడుతుంది 1. ఇది అయిపోయిన తర్వాత ఇందులో వైల్ ఫర్ లూప్స్ అయిపోతాయి. ఫర్ లూప్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే కండిషనల్ ఫోర్స్ చూస్తాము, తర్వాత లిస్ట్ సెట్ ట్రిపుల్ డిక్షనరీస్ చూస్తాము, ఆ తర్వాత ఊప్స్ కాన్సెప్ట్ చూస్తాము. ఊప్స్ కాన్సెప్ట్ చూసిన తర్వాత ఒక కోడ్ని ఎట్లా డీబగ్ చేయాలి అనేది చూస్తాము. ఇంకా 5 to 6 క్లాసెస్లో మనకి పైథాన్ అయిపోతుంది. మీరు పైథాన్ అయిపోయేలోపు పైథాన్లో స్ట్రాంగ్ అవ్వలేదనుకోండి, ఇప్పుడు మీకు పైథాన్ ఎప్పుడైపోతుందంటే నేను చెప్తాను ఆగండి. ఇవాళ 8th కదా, 9th ఫ్రైడే, రైట్. అండ్ కొంచెం ఏంటి అంటే ఐ టెల్ ఆల్ ఆఫ్ యూ